అలాగే మీ సంఘ సభ్యులందరికీ కూడా యేసుక్రీస్తు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. నన్ను నేను ఇంట్రొడ్యూస్ చేసుకోవాలి కదా. మొట్టమొదట నేను అందరికి తెలిసే ఉంటుంది, ఎందుకంటే యు ఆర్ మై ఫ్యామిలీ. మీరందరూ కూడా కుటుంబం, సన్నిహితంగా కుటుంబం, రక్త సంబంధులు, అంతేకాకుండా దేవుని చేత ఏర్పరచబడిన జనాంగం. హల్లెలూయా. మీరు ఎవరంటే అపోస్తలుడైన పౌలు అంటాడు, జగత్తు పునాది వేయబడకముందే ఆయనట మనల్ని ఏర్పరచుకున్నాడంట. ఎప్పుడు ఏర్పరచుకున్నాడండి? జగత్తు పునాది అంటే భూమి ఆకాశాలు సృజించక ముడిపే దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. అంత గొప్ప ధన్యులండి మీరందరూ కూడా. హల్లెలూయా. ఈ లోకంలో ఎవ్వరికి లేనటువంటి ధన్యత దేవుడు మీకు ఇచ్చాడు. నమ్మిన వారు హల్లెలూయా చెప్దామా? అయితే నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకోవాలంటే తెలుసు, చాలామందికి తెలుసు, చాలామందికి తెలియకపోవచ్చు. నా పేరు సురేష్. నేను వైజాగ్ వెళ్ళిన సుమారు ఇక్కడ ఉండేటప్పుడు నాన్నతో పరిచయం చేసేవాడని. మా నాన్న కూడా పాస్టర్ గారు, కచ్చటిపాలెంలో మాకు సేవా పరిచర్య ఉంది. అయితే నేను వైజాగ్ వెళ్ళిన తర్వాత కొన్ని దినములు, ఒక 2 సంవత్సరాల వరకు నేను దేవునిలో ఎక్కువగా ఉండడానికి ఆస్కారం లేకుండా పోయింది, అక్కడ చేసిన డ్యూటీల వల్ల. తర్వాత అలాగా ఒక మందిరానికి నేను నడిపించబడ్డాను. అక్కడ అతని పేరు రాజు పాస్టర్ గారు. అతను సేవకులకి తరిపి ఇస్తాడు, అంటే సేవకులకు ట్రైనింగ్ ఇస్తారన్నమాట. అతని దగ్గరికి వెళ్ళడం, తర్వాత దేవుని కృప వలన నేను ఒకరోజు అతను నాకు సిలువ శ్రమ దినాలు ఉంటాయి కదా, ఏమంటారంటే వాటిని 7 మాటలు అంటారు. ఆ 7 మాటలకు ఒక మాట నాకు ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఆ రోజు నేను అక్కడ ఒక అర్ధగంట సేపు దేవుని వాక్యం అక్కడ నేను ప్రకటించడం జరిగింది. ఆ రోజు నుంచి మరి అతనిలో ఏం కలిగిందో, ఆయనలో ఏం ప్రేరణ కలిగిందో తెలియదు, కానీ ఆ రోజు నుంచి అతను ఏం చేశాడంటే నన్ను అక్కడ పరిచర్య నిమిత్తం నన్ను అక్కడ ఉంచుకున్నాడు. హల్లెలూయా. అతనికి వేరే సంఘం ఉంది అమర్నగర్లో. ఆ సంఘానికి నేనే వాక్యం చెప్పడానికి వెళ్తున్నాను. దేవుడు ఇచ్చినటువంటి ఆ కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. నేను ఇక్కడికి కూడా గత ఒక 2 months బ్యాక్ ఇక్కడ రావాలి, కానీ కొన్ని అనివార్య కార్యాల వల్ల ఏంటంటే నేను రాలేకపోయాను. ఏదైతే ప్రసంగి గ్రంథంలో జ్ఞాని సొలొమోను చెప్తాడు 3:1 ఆకాశం కింద జరిగినటువంటి ప్రతి పనికి కావాలంట ఒక సమయం కలదంట. ఏమంటున్నాడు? ఏ పనైనా జరగాలంటే ఒక సమయం, నిర్దిష్టమైన సమయం కలదు. పుట్టుటకు, మరణించుటకు, ఇంకా పుట్టుటకు, ఇంకా నెట్టుటకు, పోరాడుటకు, యుద్ధము చేయుటకు, ప్రతి దానికి కూడా ఏముంటుందంట? ఒక సమయం అనేది ఉంటుందంట. దేవుడు ఈరోజు నాకు ఇక్కడ వాక్యం ప్రకటించడానికి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. అయితే మీరు నా మాటగా మీరు వినొద్దు దయచేసి. నేను ఆడే ప్రతి మాట కూడా దేవుని మాటగానే భావించి మీరు వినాలి. నా మాటగా మీరు వింటే ఆ మాట మీలో ఫలించదు. ఎప్పుడైతే ఈరోజు నాతో దేవుడు మాట్లాడుతారు, ఏం మాట్లాడుతున్నా అత్యాసక్తి భక్తులే మీరు విన్నప్పుడు దేవుడు మీ ఆశకరమైన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. లేదు ఏదో వచ్చాం, మందిరానికి వచ్చాం, ఏదో ఆచారపరంగా వచ్చి వెళ్ళిపోతే అది క్రైస్తవుని యొక్క లక్షణం కాదు. క్రైస్తవుడు అంటే వినేవాడు కాదు, పాటించేవాడు. క్రైస్తవుడు అంటే ఎవడండి? చేతలతో చేసేవాడండి, క్రియలలో చూపించేవాడు క్రైస్తవుడు అండి. ఏదో ఆచారబద్ధంగా మందిరానికి వచ్చి వెళ్ళిపోతే దానివల్ల ప్రయోజనం ఏమీ కూడా లేదు. అందుకే యేసుక్రీస్తు వారు ఒక మాట అంటాడు, ప్రభువా ప్రభువా పిలిచేవాడు ఎవ్వరు కూడా అంటే అతని దగ్గరికి రాడంట. ఎవరు మరి వెళ్తారు అతని దగ్గరికి అంటే తన తండ్రి చిత్త ప్రకారం చేయాలి. ప్రభువా ప్రభు అని పిలిచేవాడు ఎవరు? అనిలు పిలుస్తారా? అనిలు పిలుస్తారా? చెప్పండి మీరు. అనిలు పిలుస్తారా? మరి ఎవరు పిలుస్తారు ప్రభువా ప్రభు అని? క్రైస్తవులుగా మనమే. కానీ ఆయన పట్టించుకోడు. కానీ దేవుడు ఏదైతే మనకి ఆజ్ఞ రూపంలో కావచ్చు, మాటల రూపంలో కావచ్చు ఇచ్చినటువంటి ప్రతీది కూడా మనం ఏం చేయాలి? పాటించేవారుగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఆయన యొక్క పరలోక రాజ్యంలో మనం కూడా వారసులుగా ఉండగలుగుతాం. అదే చెప్తున్నాడు స్పష్టంగా, ప్రభువా ప్రభు అని పిలిస్తే నేను
నా దగ్గరికి రారు. నా తండ్రి ఏదైతే మీకు చెప్పాడో ఆ చిత్త ప్రకారం మీరు చేయాలి. అప్పుడు మాత్రమే ఎక్కడికి వెళ్తాం మనం? దేవుని మందిరానికి, దేవుని యొక్క పరలోక రాజ్యం వెళ్తాం. అయితే కొద్ది విషయాలు మా బ్రదర్ గురించి ఒక 2 నిమిషాలు నేను చెప్పాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను మా బ్రదర్ని దగ్గర నుంచి చూశాను. మీ సేవకుల గురించి మాకు సమ్మర్ హాలిడేస్ వచ్చేటప్పుడు ఎక్కువ ఏంటంటే మా పెద్దమ్మ పెదనాన్న ఇక్కడ అందరూ కూడా చాలా ప్రేమగా చూసుకునేవారండి మమ్మల్ని. మా అమ్మ ఏం చేసేదంటే సెలవులు రాగానే ఇక్కడ పంపించేసేది. అన్నయ్య అప్పుడు ఇక్కడ ఏదో డ్యూటీ చేసేవాడు. అన్నయ్య సరదాగా తీసుకొని వెళ్ళేవాడు. అక్కడ తీసుకొని వెళ్ళి ముందు వెళ్ళగానే అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులన్నీ, డ్యూటీలో ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ చూసిన తర్వాత అక్కడ ఒక షెడ్ ఉండేది. ఆ షెడ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కూర్చునేవాళ్ళు, చైర్స్ ఉండి కూర్చోబెట్టేవాడు. బైబిల్ ఉండేది, అక్కడ ఒక పుస్తకం ఉండేది. ఎప్పుడు? బిఫోర్ మ్యారేజ్, అంటే పెళ్ళి కాకముందు. యవనస్తుడు బాగా. అప్పటి నుంచి కూడా అతనికి ఒకే ఆశ ఉంది, దేవుని పరిచర్య చేయాలి, నేను దేవుని సంఘాన్ని కట్టాలి, అనేకమైన ఆత్మలను నేను రక్షించాలి అనే ఒక పట్టుదల కలిగి ఉన్నాడు అప్పటి నుంచే. ఆ రోజు ఏం జరిగిందంటే, నేను వెళ్ళేటప్పుడు నన్ను అడిగేవాడు, తమ్ముడు నువ్వు ఒకవేళ పాస్టర్ గారు అయితే నువ్వు ఎలా ప్రకటిస్తావు అని నన్ను అడిగేవాడు. నేను సిగ్గుపడిపోయేవాడు, ఎందుకంటే నా చిన్నవాడిని కదా, నాకేం తెలియదు. అనయ్య నాకేం తెలియదు, నువ్వే చెప్పానే అని కొన్ని వర్డ్స్ అడిగేవాడు నన్ను. యెహోవా రాఫ అంటే ఏంటి, పేతురు అంటే ఏంటి నన్ను అడిగేవాడు. నాకు తెలిసేది కాదు. నాతో పరిచయకి వెళ్ళేవాడు. చిన్నప్పుడు ఏం తెలుస్తుంది, నాకు బైబిల్ అవగాహన లేదు. ఏదైతే ఆయన కలిగి ఉన్నటువంటి ఆశని దేవుడు ఈరోజు తృప్తిపరిచాడు. హల్లెలూయా. తర్వాత అతను ఎన్నో ఇబ్బందులు పడ్డాడు, ఇరుకులు పడ్డాడు, సమస్యలు పడ్డాడు. కానీ ఆయన నమ్ముకున్న దేవుడు ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఈరోజు ఆయన ఇంత మంచి మందిరాన్ని కలిగి ఉన్నాడంటే ఆ రోజుకి అయినటువంటి ఆ యొక్క ఆశే. ఆయన కలిగి ఉన్న ఆశ చిన్న ఆశామాస ఆశ కాదండి. ఈ లోక సంబంధమైన వాటి గురించి ఆశపడలేదు. డబ్బు సంపాదించాలి, లేకపోతే నేను ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలి, నాకు బంగ్లా కావాలి, లేకపోతే నాకు పొలాలు కావాలని ఆశపడలేదు. కానీ నేను దేవుని యొక్క సేవ చేయాలని ఆశపడ్డాడు. కాబట్టి ఈరోజు ఇంత మంచి గొప్ప మందిరం దేవుడు మీకు ఇచ్చాడు, గొప్ప సంఘాన్ని కూడా దేవుడు ఇచ్చాడు. అందుని బట్టి మీ అందరూ కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. హల్లెలూయా. నిజంగా నేను ఇప్పుడు చూసినప్పుడు మీ చుట్టుపక్కల ఇటువంటి మందిరం ఎక్కడ కూడా లేదండి. గొప్ప మందిరాన్ని దేవుడు ఇచ్చాడని. దానికి గల ప్రధాన కారణం ఏంటంటే తెలుసా, ఆయన మొట్టమొదటి నుంచి ఆయన మీద ఆశ పెట్టుకుని ఉన్నాడు. దేవుడు అందుకే ఆయన ప్రాణాన్ని తృప్తిపరిచాడు. అనేక మందికి మాదిరికరంగా ఆయన ఈరోజు ఇక్కడ నిలవబెట్టాడు. నమ్మిన వారు హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. అయితే కొన్ని విషయాలు ఈరోజు మనం బైబిల్ వెలుగులో కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. అలాగే అతనితో పాటు మా వదిన కూడా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే భర్తకి భార్య అనేది సహకారిగా లేకపోతే ఏ పని చేయలేడండి భర్త. కానీ ఆమె కూడా తన వంతు దేవుని పరిచర్యలో, దేవుళ్ళు ఇంకా ముందుకు ఎదగాలని ఏం చేసిందంటే, ఆమె కూడా ఎంతో కొంత అతనికి తోడ్పాటుగా నిలవబడడం వల్ల ఇంత గొప్ప పరిచర్య జరుగుతుంది. ఇంకా రానున్న కాలంలో ఈ మందిరం అంతా కూడా అనేక ఆత్మలతో నిండిపోవాలని నేను దేవుణ్ణి ఆశిస్తున్నాను. నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి. అయితే ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి. ఆత్మల రక్షణ అనేది ఒక సేవకుల యొక్క బాధ్యత ఒక్కటే కాదండి. ఆత్మల రక్షణ అనేది ప్రతి విశ్వాస యొక్క బాధ్యత. యేసుక్రీస్తు వారు అంటాడు, యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత 3వ దినాన లేచిన తర్వాత అతను పునరుత్థానం అయ్యేటప్పుడు సుమారు 40 రోజులు కనిపించాడండి. ఎన్ని రోజులు కనిపించాడంటే, పునరుత్థానం అయిన తర్వాత అక్కడక్కడ అలా 40 రోజులు కనిపించాడు. చివరగా ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళడానికి సమీపంగా ఉండేటప్పుడు ఆయన ఒక శిష్యులు పిలిపించాడు. ఎక్కడికి? ఒక కొండ దగ్గర పిలిపించాడు. పిలిపించి గలిలయ కొండ పిలిపించి 11 మంది శిష్యులు. అప్పటికి ఒక శిష్యుడు ఏమైపోయాడు? మరణించిపోయాడు. ఇస్కరియోతు యూద. అతను తప్పించి 11 మంది శిష్యులు పిలిపించి అక్కడ ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఈ శిష్యులకి. ఏంటి తెలుసా? మీరు సర్వలోకానికి వెళ్ళి ఏం చేయమన్నాడండి? సువార్త ప్రకటించండి. అయితే శిష్యులకి చెప్పాడండి, మాకు సంబంధం లేదు. మీరెవరు ఇంతకి? ఆయన శిష్యులు కాదా?
ఒక గురువు గారికి శిష్యులు అంటే ఏంటంటే, గురువు గారు ఏం చెప్తే అది పాటించే వారు అందరూ కూడా ఆయన శిష్యులు. మీరు ఇప్పుడు ఏ శిష్యులా కాదా? కాదండి, మీరు శిష్యులు కాదు అంటారా? మనం అందరం కూడా ఎవరంటే ఆయన శిష్యులమే. ఆ 11 మంది కాదు, మనం అందరం కూడా ఆయన శిష్యులమే. మనకందరికీ గొప్ప వాక్యం ఇచ్చాడు ఏంటంటే, మీరు అందరూ కూడా ఏం చేయాలి? ఇప్పుడు ఆత్మల ఎడల భారం కలిగి ఉండాలండి. ఇరుగు పొరుగు వారికి మీరు ఏం చేయాలి? దేవుని యొక్క మాటలు ప్రచురింప చేయాలి, చెప్పాలి. అది మీ కనీస బాధ్యత. యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ, మీరు ఏం చేయాలి? సర్వలోకానికి వెళ్ళి ఏం చేయమన్నాడు? సువార్త ప్రకటించండి. మన పొరుగు వారికి, ఇరుగు వారికి మనం ప్రకటించాం. ఇంకో మాట నేను చెప్తాను. యేసుక్రీస్తు వారు ఒక మంచి మాట అంటాడు, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించండి. నా భావం నాకేం అర్థమైందంటే, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించంటే, నీవు ఏదైతే కలిగి ఉన్నావో ఎదుటివాడు అది కలిగి లేనప్పుడు వాడికి అది నువ్వేం చేయాలి? వస్త్రం నీకు ఉంది, అతను ఎదుటివాడికి వస్త్రం లేదు, ఇవ్వాలి. నీకు ఇల్లు ఉంది, చక్కనటువంటి ఆహారం ఉంది, అన్ని కలిగి ఉన్నావు, వస్త్రాన్ని కలిగి ఉన్నావు. నీ ఎదుటివాడు పొరుగువాడు కలిగి లేనప్పుడు నువ్వేం చేయాలి? అతనికి ఇచ్చేవాడిగా ఉండాలి. వీటన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? ఆయన రక్షణ ఇవ్వాలండి మీరు. హల్లెలూయా. నువ్వు రక్షించబడ్డా బాగానే ఉంది, నువ్వు పరలోక రాజ్యం వెళ్ళిపోతావు. నీ పొరుగువాడు, ఆ మాటకు అర్థం ఏంటో తెలుసా? నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించంటే, నిన్ను నువ్వు ఏ విధంగా అయితే రక్షణలోకి నడిపించుకున్నావో నీ ఇరుగు పొరుగు వారికి నువ్వేం చేయాలి? రక్షణలోకి నడిపించు. అదే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. అర్థమైందండి నాకు చెప్పిన మాట? మీకు ఆస్తులు అంతస్తులు లేకపోతే మీకు కలిగిందని ఇవ్వవసరం లేదు. అవి ఒకవేళ ఇచ్చినా సరే ఒకరోజు ఈ లోకంలో విడిచిపోయినప్పుడు అవన్నీ ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయే వారు మనమందరం. కోటీశ్వరులు మన ముందు చనిపోతున్నారండి. అవునంటారు కాదంటారు? లేదు, 1 కోటి రూపాయలు సంపాదిస్తే దేవుడు నా పరలోక రాజ్యం ఇస్తాడా? నువ్వు సంపాదించినటువంటి ధనాన్ని బట్టి దేవుడు పరలోక రాజ్యం ఇస్తానన్నాడా? ఆయన చెప్పింది ఒకటే, నన్ను నువ్వు నమ్ముకుంటే చాలు, నేను నీకు ఏమిస్తానన్నాడు. ఆ వార్త ఎవరికి మనం చెప్పాలి? ఎవరికి చెప్పాలండి? మన ఇరుగు పొరుగు వారికి చెప్పాలండి. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించి అయితే దాని అర్థం ఏంటంటే, నీ కలిగి ఉన్నది ఇవ్వడమే కాదు, ఏదైతే నువ్వు పొందుకున్న రక్షణ కూడా నీ ఇరుగు పొరుగు వాళ్ళకి ఇవ్వాలి. నీతో పాటు వాళ్ళని కూడా ఎక్కడ నడిపించాలి? నువ్వు దేవుని యొక్క ఆ రాజ్యాన్ని నడిపించేవాడుగా ఉండాలి. అప్పుడు నువ్వు నిజమైన క్రైస్తవుడివి. లేదంటే అనిలు మనం ఒకటే, వాళ్ళు గుడికి వెళ్తారు, చక్కగా పూజలు చేసుకొస్తారు, హ్యాపీగా ఎక్కుతారు అంటారు. మనం అంతే. అందుకే నేను ఫస్ట్ ఏమన్నానంటే, క్రైస్తవుడు అంటే చేతలతో చూపించేవాడు కానీ మాటలో మాట్లాడేవాడు కాదు. మీరు ఏ విధంగా ఉన్నారో మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. చాలామంది అనుకుంటారు విశ్వాసులు, ఇక్కడ సేవకుడు పని ఆత్మ రక్షించబడడం, సేవకుడే చూసుకోవాలి అని అనుకుంటారు. సేవకుడు అంటే ఏంటంటే కాపరి, సంఘ కాపరి. చాలామంది ఈ మధ్యన మొదలు అంటే గొర్రెలు అంటున్నారు. అవునా? నిజమే. అది దేవుడు మనలో స్వాభావికంగా చెప్పాడు తప్ప ఇంకేం కాదు. సపోజ్ మీరు గొర్రెలు, ఇతర సంఘ కాపరి. పిల్లలను ఎవరికంటారు చెప్పండి? పిల్లలను ఎవరికంటారు? గొర్రెలకు అంటారా? కాసే కాపరికి అంటాడా? ఎవరికంటారమ్మా? తెలియదు. నాకు ఎలా చూస్తారేంటి? కనవలసింది ఎవరు? పిల్లలను కనవలసింది ఎవరు? గొర్రెలు, గొర్రె పిల్లలను కంటారు. ఇప్పుడు విశ్వాసులు ఏం చేయాలి? మీరు మీ కర్తవ్యం ఏంటి? సంఘ కాపరి కర్తవ్యం ఏంటంటే ఆత్మీయంగా మీరు బలపరుస్తాడు, మీకు ఆత్మీయ ఆహారాన్ని అందిస్తాడు, కర్తవ్యం. కానీ అతను కూడా ఏం చేయాలంటే ఆత్మల పట్ల ఏం కలిగి ఉండాలి? అతను కూడా భారం కలిగి ఉంటాడు. కానీ అతనికన్నా ఎక్కువ కలిగి ఉండవలసింది ఎవరంటే మీరు. రేపు పొద్దున్న దేవుడు అడుగుతాడు, అమ్మా నువ్వు నన్ను నమ్ముకున్నాక ఒక్క ఆత్మని రక్షించావా? అడిగితే మీరు ఏం సమాధానం చెప్తారు? కొన్ని ఇరుగు పొరుగు వరకైనా నా గురించి ఒక్క మాట చెప్పావమ్మా నువ్వు అంటే అప్పుడు మీరు ఏం సమాధానం చెప్తారు? ఒకవేళ చెప్పినట్లయితే, ఒకవేళ వాళ్ళు నమ్మకపోతే వాళ్ళ కర్మ. చెప్పవలసిన బాధ్యత మాత్రం మనకి ఇచ్చాడు దేవుడు. వాళ్ళు నమ్ముతారు, నమ్మకపోరు మనకు అనవసరం. దేవుడి దగ్గర మనం సాక్ష్యం నిలబడేటప్పుడు, తండ్రి ఇదిగో నేను ఇంతమందికి చెప్పాను, కానీ వాళ్ళు నా మాట వినలేదు. మనం చెప్పడానికి ఒక ఆన్సర్ ఉంది. ఈ రోజు నుంచి అయినా మీలో ఒక ప్రత్యేకమైన లక్షణం కలిగి ఉండండి. ఎక్కడైనా సరే మీ ఇరుగు పొరుగు వారు, మీ బంధువులు చాలామంది ఉంటారండి అన్యులు. పాపం వాళ్ళకి తెలియదు, మీకు తెలుసు నిజమైన రక్షణ ఏంటో మీకు తెలుసు. వాళ్ళకి తెలియదు పాపం. చెప్పండి. వింటే
దేవుడి దయ ఉంటే వాళ్ళు మారుతారు, లేదంటే తర్వాత దేవుడే చూసుకుంటాడు. హల్లెలూయా. నేనేది గద్దించి మీకు మాటలు చెప్పడం లేదు. దేవుడు ఏదైతే మనకి ఇచ్చాడు ఆజ్ఞల రూపంగా, అదే నేను మీకు తెలియజేస్తున్నాను. ఓకేనా? వాక్యం అయిపోలేదు, ఇక్కడ వాక్యం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. నా సమయం ఎంత నాకు చెప్తే దాన్ని బట్టి నేను కంటిన్యూ అవుతాను. మీరు చెప్పండి, నేను ఎంతసేపు చెప్పాలో. ఎందుకంటే చెప్పేవాడు నా విషయం వదిలేయండి, వినేవాళ్ళు మీకు ఓపిక ఉండాలి కదా. చెప్పండి, ప్రాబ్లం లేదు. ఎంతవరకు? ఒక 1 అవరా? ఎంత అయింది ఇప్పుడు? టైం 11 అయింది. 12 హాఫ్ అన్ అవర్. చెప్పండి అమ్మా, పర్వాలేదు. మీ విశ్వాసాన్ని పరీక్షించడానికి నేను అడిగాను, ఇంకేం కాదు. మీరు ఎంత ఆత్మీయ అంటే విశ్వాసం ఎంత ఉందో, దేవుడి మాటలు వినాలనే ఆసక్తి ఎంత ఉందో అనేది తెలుసుకోవడానికి అడిగాను. మీరు ఎవరు చెప్పడం లేదు. అయితే నా ఇష్టం అయితే ఓకే, సరే, పర్లేదు కదా. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని ప్రాముఖ్యమైనటువంటి దేవుని వర్తమానం వినడానికి మనం సిద్ధపడదాం. తండ్రి, మీరు మాతో మాట్లాడండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించండి. మహోన్నతుడ, మహోపకారి, సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త, మీకు వేలాది వందనాలు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి గొప్ప దేవుడా, మమ్మల్ని సృజించిన వాడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. గడిచిన కాలమంతా మీ కృపలో భద్రపరిచావు. ఆయన ఈ యొక్క పునరుద్ధాన దినం ఏదైతే ఈ శ్రేష్టమైన దినాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మేము ఏపాటి వారు ప్రభు, అలుపులిమి అయోగ్యులమి, ఎందుకు పనికిరానట్టు వారు అయినప్పటికీ ప్రభు కృపా కాపుదల మాపై ఉంచి ఈ విధంగా మేము మందిరంలో నిలబెట్టిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభు పాటల్లో మీరు ఉన్నారు, ఆరాధనలో మీరు నడిపించుకున్నారు. మరి ప్రాముఖ్యమైనటువంటి మీ మాటలు వినడానికి మీరు సిద్ధపడుచుండగా మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి ప్రభు. నాయన మా ఆత్మీయంలో ఎదగడానికి సహాయం దయచేయండి ప్రభు. వినే ప్రతి మాట కూడా మా హృదయంలో ఫలించి మంచి విత్తనం నాటబడడానికి సహాయం దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి. తొలచవుడు వారుగా కాకుండా ప్రతి ఒక్కరు విని మీ వాక్యానుసారంగా జీవించే జీవితాలు ప్రతి ఒక్కరు కూడా అనుగ్రహించండి. అలాగే అలుపుడిని నన్ను కూడా నిలబెట్టుకోమని, ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని యేసు నామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సరే, అయితే ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను, దానికి మీరు సమాధానం చెప్పండి. తెలిస్తే చెప్పండి, లేదంటే లేదు. దేవునికి నరులుగా మనం ఎందుకు భయపడాలి? దేవునికి మనం ఎందుకు భయపడాలి? ఎవరైనా చెప్తారా? దేవునికి మనం ఎందుకు భయపడాలి? సరే, దేవునికి మనం ఎందుకు భయపడాలంటే తల్లిదండ్రులుగా మనం ఉన్నాం. మన పిల్లలు మనకి ఎందుకు భయపడాలి? భయం చెప్పాలంటాం. ఎందుకు? ఏ భయం అంటే పిల్లలు చెడిపోకుండా సన్మార్గంలో వెళ్ళాలంటే మనం ఏం చేస్తామంటే పిల్లలకి భయం చెప్తాం. అలాగే ఒక టీచర్ ఏం చేస్తారంటే స్టూడెంట్స్ని ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలంటే ఏం చేస్తారంటే అతనికి భయం చెప్తాడు. అలాగే దేవుడు కూడా ఒక తండ్రి స్థానంలో ఉన్నాడండి. తండ్రి మనకి ఏ స్థానంలో ఉన్నాడు? తండ్రి స్థానం. మనం అందరం కూడా ఆయన యొక్క పిల్లలం. సహోదరుడు అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? సహోదరుడు. మీరందరూ కూడా సహోదరులు అంటే సహా ఉదరం. ఉదరం అంటే ఏంటి? పొట్ట. అంటే ఒకే పొట్ట నుంచి వచ్చిన వారు మనం అందరం ఎవరి సంతానం? దేవుని సంతానం. మొట్టమొదట అవ్వ ఆదాము యొక్క మనం అందరం కూడా పిల్లలం. ఆయన నిర్మించుకున్నాడు బిడ్డలం. అయితే ఆయన కూడా ఏమనుకుంటున్నాడంటే ఆయన ఎందుకు భయభక్తులు ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో మనం ఏమవుతామంటే ఈ లోక మాలిన్యం ఏదైతే పాపము శాపమని ఉందో దాని నుంచి మనం ఏమవుతాం? తప్పించుకోగలం. సాతాను యొక్క బంధకాల నుంచి మనం ఏమవుతాం? తప్పించుకొని ఆయన యొక్క రాజ్యానికి మనం వారసులుగా వెళ్ళగలడానికి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయనకు భయపడమంటున్నాడు. అంతే తప్ప ఆయన దెయ్యం కాదండి, దూతము కాదు. మనం వాటికి భయపడతాం కానీ దేవునికి భయపడతాం. దేనికి భయపడతాం? మనం దెయ్యానికి భయపడతాం. ఎప్పుడైనా అర్ధరాత్రి మీరు 12 గంటలు వేసి బయటకు ఒక్కరు వెళ్ళగలరా? ఏ దెయ్యం వస్తుందంటే. అయితే సజీవుడైన దేవుడు ఉన్నాడని ఇప్పుడు ధైర్యంగా వెళ్ళావా? నా దేవుడు నాకు ఉన్నాడు, సజీవుడు అతను, ఏవైనా నన్ను ఒకవేళ వచ్చినా సరే ఆయన నన్ను రక్షించగల సమర్థుడని ఎప్పుడైనా ధైర్యంగా వెళ్ళావా? అంటే దేవునికి దెయ్యానికి వ్యత్యాసం చూడండి. దేవునికి భయపడమండి మనం.
ఎందుకంటే ఆయన కనిపించడు కదా, దెయ్యం కూడా కనిపించదు, అయినా సరే దెయ్యానికి భయపడతాం. అయితే మొట్టమొదట దేవునికి భయపడే వ్యక్తి ఎవరు? మొట్టమొదటి దేవునికి భయపడని వ్యక్తి ఎవరు చెప్తారా? మొట్టమొదటి బైబిల్లో దేవునికి భయపడే వ్యక్తి ఎవరు? దేవునికి భయపడని వ్యక్తి ఎవరు? తర్వాత భయపడటం ద్వారా పొందుకునే ఆశీర్వాదాలు ఏంటి, భయపడకపోవడం ద్వారా పొందుకునే శాపనార్థాలు ఏంటి అనేది మన బైబిల్ వెలుగులోనే చూద్దాం. ఈరోజు ఒక గొప్ప సందేశం మీరు వినబోతున్నారు. హల్లెలూయా. ఓకే, అయితే లెట్స్ స్టార్ట్. అయితే చూడండి, మొట్టమొదట మనకి దేవునికి భయపడే వ్యక్తి ఎవరంటే ఎవరండి? మొట్టమొదటి చెప్తాం, ఆదికాండం 3వ అధ్యాయము. ఎలా భయపడ్డాడు అనేది ఒకసారి మనం గమనిద్దాం. ఆదికాండం 3వ అధ్యాయము మొదటి నుంచి మనం 2వ వచనం నుంచి చదువుతాం. 3వ అధ్యాయము అందరూ త్వరగా తీయాలి, ఎందుకంటే అయితే ఇక్కడ సంభాషణ ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతుందండి. ఎవరా వ్యక్తులు? సర్పము, అవ్వ. మొట్టమొదట ఆదాము దగ్గరికి వెళ్ళి ఏం చేసిందంటే, ఈ సర్పము అతను శోధించింది. దేవుడైతే మొట్టమొదటి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి ఆజ్ఞ? మీరు ఈ యొక్క తోటలో ఉన్నటువంటి ప్రతి వృక్ష ఫలములు కూడా తినండి, కానీ ఏదైతే మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క వృక్ష ఫలములు మీరు తినవద్దు. ఎందుకు ఆజ్ఞ ఇచ్చాడు తెలుసా? వీరి విశ్వాసాన్ని పరీక్షించడానికి. నిజంగా వీరు నా మాట యందు విశ్వాసం ఉంచుతారా, నా మాటకు విధేయత కలిగి ఉంటారా, నా మాటకు భయభక్తులు కలిగి ఉంటారేమో అనేసి ఆయన ఒక చిన్న పరీక్ష పెట్టాడు. ఎగ్జాంపుల్, ఒక 10th క్లాస్ స్టూడెంట్ యొక్క రిజల్ట్ ఎప్పుడు కనపడుతుంది అంటే మనకి ఎగ్జామ్ పెట్టినప్పుడే తెలుస్తుంది వాడి టాలెంట్ ఏంటని. అవునా కాదా? నిజంగా ఎగ్జామ్ లేకపోతే ఎలా చదువుతుంది మనకెలా తెలుస్తుంది? ఒక పాపం ఉండేటప్పుడు ఆ పాపం చేయకుండా ఉంటేనే నువ్వు నీతిమంతుడివి, పాపం లేనప్పుడు నువ్వు నీతిమంతుడివే. అవునా కాదండి? పాపం ఉండేటప్పుడు నువ్వు పాపం చేయకుండా ఉంటేనే నువ్వు ఎవరివి? నీతిమంతుడు. దేవుడు కూడా అటువంటి పరీక్ష పెట్టాడు. ఏం పెట్టాడంటే, ఈ వృక్ష ఫలములన్నీ కూడా మీరు ఏం చేయమన్నాడు? తినండి, కానీ ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ వృక్ష ఫలములు మీరు ముట్టకండి అని చెప్తే, సాతాను ఏం చేశాడంటే, ఎలాగైనా సరే ఆ ఫలాలు వీరితో తినిపించాలని ఏం చేశాడు? మొట్టమొదటి ఆదాము దగ్గరికి వెళ్ళాడు. ఆదాము తన మాటని లక్ష్య పెట్టలేదు. స్త్రీ ఎందుకంటే గొప్పలకి అంటే ఇష్టం స్త్రీలకి. నేను మిమ్మల్ని విమర్శించట్లేదండి. స్త్రీలకి ఏంటంటే కొద్ది గొప్పలంటే ఇష్టం కదా. ఆమె వచ్చి ఆమె సర్పం వచ్చి ఏం చెప్తుంది? సర్పం అంటే సర్పం కాదు, సర్పంలో ఎవడున్నాడు? సాతాను ఉన్నాడు. వచ్చి ఏం మాట్లాడుతున్నాడు చూడండి. అక్కడ డిస్కషన్ అదే. ఆ పళ్ళు ఈమెం చెప్తుందంటే తినకూడదని దేవుడు మాకు ఆజ్ఞాపించాడంటే, తను ఏం చెప్తుంది అక్కడ? 6వ వచనం 7వ వచనం పోతాం. ఆయన చూడండి, 6వ వచనం చదువుతాం. స్త్రీ ఆ వృక్షము తెరవబడేను. చూడండి, ఇక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటంటే, దేవుడు ఏదైతే ఆజ్ఞ రూపంలో ఇచ్చాడో, నిజంగా వాళ్ళు దేవుడికి భయపడే వ్యక్తులైతే ఆ పని చేస్తారంటారా? దేవుడికి భయపడే వ్యక్తులైతే ఆ పని చేయడానికి ఇష్టపడతారా? దేవుడు ఇన్ని వృక్షఫలాలు, ఇంత మొత్తం చాలా పెద్ద తోట, అక్కడ ఉన్నటువంటి ఫలాలు ఏంటంటే జీవవృక్ష ఫలాలండి. ఏ ఫలాలు? జీవవృక్ష ఫలాలు. మొట్టమొదట ఆది మానవులైనటువంటి అవ్వకి ఆదాముకి మరణం లేదు. అందుకే దేవుడు ఏం చేశాడంటే, ఏదోన్ అనేది ఒక పరలోకం లాంటిది. మొట్టమొదట వీళ్ళు దేవుడు మొత్తం అంతా కూడా ఆ యొక్క తోట నిర్మించిన తర్వాత అప్పుడు ఎవరిని సృష్టించాడంటే అవ్వని ఆదాము సృష్టించాడు. ఎందుకంటే తన పిల్లలు కష్టపడకూడదు, ఇబ్బంది పడకూడదని ఏం చేశాడు దేవుడు? మొట్టమొదట ఆ యొక్క తోట నిర్మించిన తర్వాత అప్పుడు ఎవరిని కన్నాడంటే అవ్వని ఆదాముని అతను సృష్టించాడు. ఆ పరలోకమైనటువంటి ఆ ఏదోని యొక్క వనంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆశ్చర్యకరమైనటువంటి ఆ తోట నుంచి నెట్టి భయపడడానికి ప్రధాన కారణం ఏంటంటే దేవునికి భయపడకపోవటం, దేవునికి ఈ మాటకి విధేయత కలిగి లేకపోవడం.
నిజంగా దేవుని మీద విధేయత కలిగి ఉంటే చల్లపూటప్పుడు దేవుడు వచ్చేవాడు వాళ్ళ దగ్గరికి. చల్లపూటప్పుడు ఏం చేసేవాడు? దేవుడు వచ్చి వాళ్ళతో పరిచారం చేసేవాడు. పరిచారం అంటే వాళ్ళతో సరదా గడిపేవాడు. అప్పుడు ఒక మాట చెప్పాలి కదా, అవ్వ తండ్రి ఈ సాతాను ఉన్నాడు కదా, ప్రతిరోజు వచ్చి నన్ను ఏం చేస్తున్నాడంటే ఆ పండు తిను ఆ పండు తిను అంటున్నాడు, మమ్మల్ని శోధిస్తున్నాడు తండ్రి, ఆ పండు తినొచ్చా అని అడగాలి కదా. ఏమని అడుగుతాం? అడగమండి. నిజంగా భయపడే వ్యక్తి అడుగును, కానీ ఆ మనసులో ఏముంది? సాతాను మాటకు విలువిచ్చిందండి. ఇక్కడ ఎవరి మాటకు విలువిచ్చింది? సాతాను మాటకు విలువిచ్చింది, కానీ దేవుడు చెప్పినటువంటి మాటకు విలువలేదు. కొన్ని ఆదాము స్ట్రాంగ్గా ఉన్నాడంటే అతను కూడా ఏం చేశాడు? భార్య మాట విని అతను ఏం చేశాడు? అతను కూడా చెట్టు పక్కన తిన్నాడు. గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి ఆ యొక్క ఏదో వనం నుంచి ఏమైపోయారు? ఇద్దరు కూడా బయటికి నెట్టవేయబడ్డారు. దేని వలన? వాళ్ళ అవిధేయత వలన. ఒకటి దేవుని యొక్క భయభక్తులు లేకపోవటం వలన. మొట్టమొదట భయపడే వ్యక్తి ఎవరంటే ఆ కింద చదవండి ఒకసారి 8వ అధ్యాయం. చూడండి అక్కడ మాట పర్టికులర్గా చూడండి. భయపడి మొట్టమొదటి అక్కడ కనిపిస్తుంది మనకి. ఏంటది? ఎప్పుడు భయపడ్డాడండి? పాపము చేసిన తర్వాత ఏమయ్యాడు? భయపడ్డాడు. అదే భయము ముందు ఉన్నట్లయితే పాపం చేసేవాడా? అంటే మొట్టమొదటి దేవుడికి భయపడే వ్యక్తి ఎవరంటే అబాధమే. భయపడని వ్యక్తులు ఎవరంటే అబాధమే. ఇక్కడ ఏమైంది? అప్పుడు భయపడుతున్నారు, అయ్యో ఎంత తప్పు అయిపోయింది, ఎంత పాపం అయిపోయింది. చాలామంది అలాగే ముందు మర్డర్ చేసేస్తారు, తర్వాత భయపడే ప్రయోజనం ఏముంది? శిక్ష అనేది తప్పించుకోవడానికి, శిక్ష అనేది కంపల్సరీ, తప్పించుకోవడానికి ఆస్కారం లేదు అక్కడ. అయితే ఇక్కడ కూడా ఏమైందంటే తప్పు చేసిన తర్వాత వాళ్ళకి తెలిసింది, అయ్యో దేవుడి మాట మనం ఎంత పని చేసి తృణీకరించామా, దేవునికి అవిధేయత చూపించామా అని అప్పుడు తెలిసినప్పుడు దేవుడు వచ్చి చాలాపాటు పిలిచినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? భయపడి ఎక్కడ దోక్కున్నారండి? ఈరోజు పాపం అనే శాపం అనే బంధకాలలో భయపడి మనము కూడా దోక్కున్నప్పుడు యేసుక్రీస్తు కూడా మన గురించి ఈ విధంగా వచ్చాడండి. ఏ విధంగా వచ్చాడు? రండి నేను మీ పాపాలు క్షమించడానికి వచ్చి ఉన్నాను. ఇప్పుడు పాపంతో కొట్టిపెట్టాడుతున్న ఇద్దరిని కూడా ఎవరు వచ్చారు వాళ్ళ దగ్గరికంటే దేవుడే వచ్చాడండి. మొట్టమొదటి దేవుడు వచ్చినటువంటి సందర్భం చూసారా? వచ్చి అక్కడ ఏం చేశాడు చూడండి. అక్కడ వాళ్ళ రీజన్స్ ఎలా చెప్తున్నారు చూడండి. 16వ వచనం. అంటే చదివేస్తారు, టైం వేస్ట్, నేను చెప్పేస్తాను, ఓకేనా? అయితే అక్కడ చదివినటువంటి సందర్భం ఏంటంటే దేవుడు ఎప్పుడైతే అడుగుతాడో మీరు ఎందుకు చేయవద్దని పని చేశారంటే ఆదాము ఏం చెప్తున్నాడండి? ఇదిగో నువ్వు సృష్టించినటువంటి ఈ స్త్రీ నాకు తినమని ఏం చేసింది? శోధించింది. ఆమె చెప్తే అతను తినేస్తాడా? ఇతని జ్ఞానం లేదా? విచక్షణ జ్ఞానం లేదా? ఆమె ఏం చెప్తుంది? ఇదిగో నువ్వు సృష్టించినటువంటి సర్పం ఉంది కదా, ఈ సర్పమే నన్ను ఏం చేసింది అంటే ఈ ముగ్గురు ఏం అక్కడ దేవుని చెప్పలేదు, ఇదిగో మా ముగ్గురిని సృష్టించారు కదా, నీ వల్ల ఇది అంత జరిగింది అనలేదు కదా. అంటే మొట్టమొదటి చాడీలు చెప్పడం అక్కడే స్టార్ట్ అయ్యింది. ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పడం ఎక్కడ స్టార్ట్ అయ్యింది? అక్కడే. భయం పోయింది, చాడీలు చెప్పడం మొదలుపెట్టి. అలాగని తండ్రి మా పాపం క్షమించి ఏదో బుద్ధి పొరపాటు చేసేవని ఒక్క మాట ఉంటే దేవుడు ఏం చేసేవాడు? అది కాకుండా ఇదిగో ఇదిగో ఇది నువ్వు సృష్టించినోడు అంటే దేవుడు సృష్టిని వీళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ? దేవుడు స్త్రీని ఎందుకు సృష్టించాడు? ఆదాముకి ఒక హెల్పర్, సహాయకురాలుగా సృష్టించాడు. ఇతను ఏం చెప్తున్నాడంటే ఇదిగో ఈమె, ఆమె ఏం చెప్తుంది? ఆమె. దేవుడు చూశాడు, దేవుడు తెలియదా? ఏదైతే నా మాటకి వీడి విధేయత చూపించలేదు, భయభక్తులు కలిగి లేరు కాబట్టి దేవుడు ఎంత ఏం చేశాడు? వాళ్ళే ఏదైనటువంటి ఆశీర్వదకరమైనటువంటి ఆ వనంలో నుంచి వాళ్ళని ఏం చేశాడు? ఎప్పుడైనా కష్టపడి చంపుంచారండి? విత్తనాలు వేశారా? పండించారా? ఆశీర్వాదం అంటే ఎలా ఉంటుంది తెలిసి మీరు అనుకోవచ్చు. ఆశీర్వాదం అంటే ఒక కారు కొంటే ఆశీర్వాదం అనుకోవచ్చు. మీరు ఆ కారులోనే వెళ్తాడు, కొంత దూరం వెళ్ళి యాక్సిడెంట్ అయి చనిపోతాడు, అది ఆశీర్వాదమా? ఒక బైక్ కొనుక్కున్నాడు అంటాడు దేవుడు అని బ్లెస్ చేస్తాడు,
వెళ్తాడు, సగం దారికి వెళ్తే బండి మధ్యలో పెట్రోల్ లేని దగ్గర పంచర్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఆశీర్వాదం ఊడిపోతాడు. ఒక ఉన్నతమైన స్థితి కలిగినోడు అంటాడు, నాకు దేవుడు ఎంత ఆశీర్వాదం. అవేవి ఆశీర్వాదాలు కాదండి, అవి లోక సంబంధమైన ఆశీర్వాదం. అన్యులు కూడా మీకన్నా చాలామంది మీరు క్రైస్తవులుగా ఉన్నారు. అన్యులు మీకన్నా మంచి మంచి బిల్డింగ్లు పట్టుకున్నారు, కాళ్ళ మీద తిరుగుతున్నారు. ముఖేష్ అంబానీ, ఎలాన్ మస్క్ ఓటేసుకోండి. దేవుడు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు ఇవ్వడానికి రాలేదండి. వీటన్నిటికి మించినటువంటి గొప్ప ఆశీర్వాదం దేవుడు మీకు ఇవ్వడానికి వచ్చాడు, అదే పరలోకం. హల్లెలూయా. ఇవి చూసి మీరు అనుకుంటారు ఇదే ఆశీర్వాదం, ఆశీర్వాదం, ఆశీర్వాదం. అవి ఆశీర్వాదాలు కాదు. ఆశీర్వాదం అంటే మరణం లేనిది. ఆశీర్వాదం అంటే ఏంటండి? మరణం లేనిది. ఒకరోజు ఇల్లు కడతావు, గొప్ప ఇల్లు కడతావు, ఆ ఇంట్లో నువ్వు చనిపోతావు, అది ఆశీర్వాదమా? కానీ ఇది ఇక్కడ ఏంటంటే మనం గమనించవలసిన విషయం, గొప్ప ఆశీర్వాదం ఏంటంటే నువ్వు కష్టపడవు, చెమటోర్చవు, హ్యాపీ లైఫ్ అండి, అది ఆశీర్వాదం. ఎక్కడ ఈరోజు హ్యాపీ, రేపు మళ్ళీ పరిగెక్కడేమో పని, అవునా కాదు? పిల్లలు, చదువులు, అవి ఇవి ఇవి మన లైఫ్ అంతా కూడా ఏమైపోతుందంటే పరుగు నట్టే. ఇది ఆశీర్వాదమా? ఆశీర్వాదం ఏంటంటే చెమట చుక్కకూడదు పట్టదు. అదే అందుకంటాడు, ప్రయాసపడి భారం మోస్తున్నటువంటి సమస్త జనులారా నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతి. ఎక్కడ విశ్రాంతి? పరలోక రాజ్యం. అందుకే మిమ్మల్ని దేవుడు పిలుచుకున్నాడండి ఈ లోక సంబంధం వాటి గురించి. అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు, ఏమంటాడు తెలుసా? ఈ లోక సంబంధం మట్టుకే మీరు క్రీస్తుని అంగీకరించిన ఎడల మీ అంత దౌర్భాగ్యులు ఎవరు లేడు అంటాడండి. ఈ లోక సంబంధం మట్టుకే చాలామంది అదే స్వస్థల గురించి, అద్భుతాల గురించి, లేకపోతే మా ఇంట్లో అవి లేవు ఇవి లేవు వాటి గురించే మీ విశ్వాసం. నిజమైన విశ్వాసం దేని గురించి ప్రయాసపడతాడంటే, అందుకని అపోస్తలుడైన పౌలు ఇంకో మాట అంటాడు, మీరు క్రీస్తుతో లేపబడిన వారైతే పైన వాటిని వెతుకుతారు. ఏం వెతుకుతామంటే మనం క్రీస్తుతో లేపబడిన వారైతే భూలోక సంబంధమైన మీరు వెతకరు, పైన వాటిని వెతుకుతారు అంటాడు. పైన ఏమున్నదంటే అక్కడ దేవుడు ఉన్నాడు, దేవుడు కుడి పార్శ్వాన యేసుక్రీస్తు ఉన్నాడు. వాళ్ళు ఎదుగుతాం ఎప్పుడు ఇదే పని. మనం ఈ లోక సంబంధమైన వాటి లోక సంబంధం. నువ్వు ఎంత సంపాదించు, నువ్వు ఎంత ఆరోగ్యవంతుడివైనా ఒక రోజు ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళవలసిందే. మన గమ్యం ఇక్కడ కాదు. మన గమ్యం ఏంటమ్మా? పరలోక రాజ్యం. మన విశ్వాసం అదే. అది అంత అపోస్తలుడైన పౌలు చెప్పాను కదా, మీరు ఈ లోక సంబంధం మట్టుకే మీరు యేసుక్రీస్తుని అంగీకరించినట్లే అయితే మీ అంత దౌర్భాగ్యులు ఎవరు లేరు అని స్టేట్మెంట్ ఇచ్చాడండి. మన విశ్వాసం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు మరణం, పునరుద్ధానం. హల్లెలూయా. ఒకటే మీ విశ్వాసం ఏంటి తెలుసా? ఒకవేళ నేను చనిపోతే యేసుక్రీస్తు ఏ విధంగా అయితే మరణాన్ని గెలిచి మళ్ళీ లెగిచాడో ఆ విధంగా నేను కూడా లెగిసి ఆయన దగ్గర నేను వెళ్తాను. అదే నీ విశ్వాసం. ఇక్కడ ఎంతమంది మరణానికి భయపడతారు? మరణం అంటే ఎంతమందికి భయం? అందరికీ భయమే కదా. క్రైస్తవులుగా మరణం అంటే భయపడకూడదండి. క్రైస్తవులు అంటే మరణాన్ని హ్యాపీగా తీసుకోవాలి. ఒక రోగం వచ్చినా సరే భయపడకూడదు. నేను ఒక పాస్టర్ గారిని చూశాను, ప్రకాశ గంటెలో. గొప్ప దైవజనుడు, అతను మరణించాడు. అతనికి కిడ్నీ సమస్య ఉంది సుమారు 30 సంవత్సరాల నుంచి. కానీ అతను ఇప్పుడు కూడా భయపడలేదండి. ఎందుకు తెలుసా? క్రైస్తవులు మరణం అంటే భయపడకూడదు. నీ దేవుడు ఎప్పుడో మరణాన్ని జయించేశాడండి. హల్లెలూయా. ఇంకా భయపడతారేంటి? మీ దేవుడు ఎప్పుడో మరణాన్ని జయించేశాడు. మరణం అంటే యేసుక్రీస్తు దృష్టిలో ఏంటి తెలుసా? నిద్ర. ఏంటండి? ఒక ధాన్యం పండిస్తాం, తీసుకొచ్చి ఏం చేస్తాం? ధాన్యం పండిన తర్వాత ఏం చేస్తామండి? చచ్చిపోయిందే కదా, చచ్చిపోయింది తీసుకొస్తాం. మళ్ళీ విత్తగానే ఏమవుతుంది అది? ఒక విత్తనానికి దేవుడు అంత శక్తి ఇచ్చినప్పుడు ఆయన కుమారులు కుమార్తెలండి మీరు, మీకెంత శక్తి ఇస్తారు దేవుడు. హల్లెలూయా. విశ్వసించండి. మీకు ఇది ఓన్లీ ఏంటంటే జస్ట్ నిద్ర. నిజంగా మనం నమ్మం, దేవుడిని నమ్మం. మరి దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే మార్గం ఏంటి? రోజు ప్రార్థన చేస్తావు, పాటలు పాడుతూ హ్యాపీగా ఇంటి దగ్గర ప్రార్థన చేస్తావు. నువ్వు చనిపోయినప్పుడే కదా దేవుడి దగ్గరికి వెళ్తావు. బతికుండగా దేవుడి దగ్గరికి వెళ్తావా? అంటే మరణం అనేది దేవుడి దగ్గరికి వెళ్ళే ఒక మార్గం. అది గమనించుకుని క్రైస్తవుడు ఎప్పుడు కూడా మరణానికి భయపడ్డాడు. ధైర్యంగా వెళ్ళిపోతాను. నేనైతే ధైర్యంగా వెళ్ళిపోతాను. నేను అది గమనించుకున్నాను. తండ్రి ఈరోజు తీసుకెళ్ళిపోయిన నాకు ప్రాబ్లం లేదు, ఎందుకంటే నా గమ్యం ఎక్కడా? అది
దాని గురించి మరణానికి వీటి గురించి భయపడకండి. మరణాల గురించి అసలు భయపడకండి. దేవుని దగ్గరికి వెళ్ళే ఏకైక మార్గం ఏంటంటే మరణం. మీరు నమ్ముకునే విశ్వాసం బలపడాలంటే ఆ మరణం లేకపోతే నువ్వు దేవుని దగ్గరికి ఎలా వెళ్తావు? నేను చెప్పిన మాట మీకు అర్థమవుతున్నాయండి? మరణం అనేది దేవుని దగ్గరికి వెళ్ళే ఒక మంచి మార్గం అండి. దాన్ని హ్యాపీగా స్వీకరించాలి మనం. ఎప్పుడైనా సరే మనం మరణించక తప్పదు. నువ్వు ఎంత ఆరోగ్యవంతుడివైనా, బలవంతుడివైనా, కోటీశ్వరుడివైనా, అందచందాలున్నా, గొప్ప స్థితి కలిగి ఉన్నప్పటికీ కూడా ఒకరోజు యేసుక్రీస్తు వారికి ఈ లోకంలో మరణం తప్పలేదు. మనమెంతండి? ఆయన ఒక మాదిరి చూపించేశాడు ఆల్రెడీ. 3వ రోజు అతను అంటే నువ్వు నమ్ముకున్న దేవుడు సజీవుడు. ఈ లోకంలో అనేకమైన గొప్పవారు వచ్చారు, వాళ్ళ సమాధులన్నీ కూడా భూస్థాపితమై ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు సమాధి మాత్రం తెరవబడి ఉందండి. అంత గొప్ప సజీవుడు మీరు నమ్ముకున్నారు. దాని గురించి ఎప్పుడు మీరు చింతించాలి. సరే, మళ్ళీ ఇక్కడ పోతారు. దేవునికి మొట్టమొదటి ఎవరు భయపడలేదండి? భయపడలేదు. భయపడ్డారు. తర్వాత ఎప్పుడు భయపడ్డారు? భయపడ్డారు. కానీ దేవుడు వాళ్ళు క్షమించాడా? వెంటనే ఏం చేశాడు? ఏదో ఆ తోట నుంచి బయటకు పంపించేసి శపించేశాడు. స్త్రీకి ఏం చేశాడు? ప్రసవ వేదన పెట్టాడు. పురుషునికి ఏం పెట్టాడు? నేల సారం ఇవ్వదనిచ్చాడండి. నేల ఏమైపోయింది? భూమి కూడా శపించబడింది. ఆ రోజు నుంచి భూమి కూడా ఏమైపోయింది? ఆదాము చేసినటువంటి పాపం వల్ల భూమి కూడా శపించబడింది. వాళ్ళు పాపము తెచ్చుకున్నారు, దాని ద్వారా మరణం తెచ్చుకున్నారు. దేనివల్ల? దేవుని మాట అతిక్రమించడం వల్ల. ఈరోజు ప్రతి ఒక్క మానవులో కూడా మరణం ఉంది, పాపం ఉంది. మళ్ళీ దాన్ని జయించేవాడు ఎవరంటే యేసుక్రీస్తు ఒక్కడే వచ్చి జయించాడండి. హల్లెలూయా. అయితే మొట్టమొదటి మానవుడైనటువంటి అవ్వ, ఆదాము మొట్టమొదటి ఏమయ్యారు? దేవుని చేత తృణీకరించబడ్డారు. దేని వలన? దేవునికి భయపడకపోవటం ద్వారా. విన్నారు కదా? రెండో దగ్గరికి పోతాం. ఇప్పుడు వాళ్ళకి మొట్టమొదటి సంతానం ఎవరండి? అవ్వ, ఆదాము పుట్టినటువంటి మొట్టమొదటి సంతానం ఎవరు? మొట్టమొదటి సంతానం అన్నాం. వెరీ గుడ్. కయ్యను పుట్టినప్పుడు జరిగినటువంటి సందర్భం. తర్వాత ఎవరు పుట్టారంటే హేబేలు. ఇద్దరు కూడా ఎంతో అన్యోన్యంగా, చిన్నప్పుడు అన్నదమ్ములు అంటే ఎంత ప్రేమగా ఉంటారండి, ఎంతో సంతోషంగా, అన్యోన్యంగా, హ్యాపీ లైఫ్, ఎంతో అంత ప్రేమగా ఉన్నటువంటి వ్యక్తులు ఒకరోజు కయ్యను హేబేలుని ఏం చేశాడండి? ఆ సందర్భం ఒకసారి చూద్దాం. ఆదికాండము 4వ అధ్యాయము 6-7 వచనం చూద్దాం ఒకసారి. చూడు, నీవు సక్రియ చేసిన ఎడల అంటే ఇక్కడ జరిగినటువంటి సందర్భం ఒకసారి నేను వివరిస్తాను. హేబేలు చూస్తే ఎవరండి? హేబేలు 2 డ్యూటీలు ఉన్నాయి. కయ్యనుకు ఒక డ్యూటీ ఉంది, హేబేలుకు ఒక డ్యూటీ ఉంది. కయ్యను ఏం చేస్తాడంటే భూమిని సేద్యపరిచేవాడు కయ్యను. హేబేలు ఎవరంటే గొర్రెలు కాసేవాడు. వాళ్ళ తండ్రి ఇద్దరికి 2 పనులు అప్పచెప్పాడు. ఒకరికి భూమిని సేద్యపరచడం, హేబేలు అనేవాడు ఏం చేశాడంటే గొర్రెలు కాపరి. అయితే హేబేలు తెచ్చినటువంటి అర్పణ ఏం చేశాడు? దేవుడు స్వీకరించాడు. ఇక్కడ కయ్యను తీసుకొచ్చినటువంటి అర్పణ దేవుడు ఏం చేశాడంటే తీసుకోలేదు. కారణం ఏంటి? అక్కడ స్పష్టంగా చెప్తున్నాడు దేవుడు ఏమంటే నీవు సక్రియ చేసిన ఎడలంటే. సక్రియ అంటే ఏంటి? సక్రియ క్రియ అంటే ఏంటంటే పని. సక్రియ అంటే మంచి పని. అంటే ఆయన ఏదో అర్పించాలని అర్పిస్తున్నాడు తప్ప అతని హృదయంలో మాత్రం అతనికి దేవుని యందు భయం లేదండి. ఏం లేదు? దేవుని యందు భయం లేదు. అయితే ఈ క్రమం నేర్పించింది ఎవరు? మొట్టమొదట కయ్యనికి, హేబేలుకి ఈ క్రమం నేర్పించింది ఎవరు? దేవునికి అర్పణ ఇవ్వాలని నేర్పించింది ఎవరంటారు? ఆదాం అండి. ఇంకెవరున్నారు? ఫస్ట్ మొట్టమొదటి ఆదామే కదా. ఆదాం నేర్పించాడు క్రమం. అయితే ఇక్కడ జరిగినటువంటి సందర్భం మనం చూసుకున్నట్లయితే అక్కడ దేవుడు హేబేలు అర్పణ ఎప్పుడైతే తీసుకున్నాడో కయ్యనికి ఏమొచ్చింది? అసూయ వచ్చింది. నిజంగా అక్కడ ఏం చేశాడు? సొంత అన్నదమ్ముడని కూడా చూడలేదండి. ఆ కోపం మీద ఏం చేశాడు? పొలంలో ఇద్దరు పని చేస్తుండగా పాప హేబేలు ఎంత ప్రయాసపడ్డాడో, అన్నయ్య నన్ను వదిలే 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 అని ఎంత ప్రాధేయపడి ఉంటాడు ఆ సమయంలో. కానీ కనికరించకుండా ఏం చేశాడండి? సొంత తమ్ముడు చిన్నప్పటి నుంచి అన్యాయంగా పెరిగినటువంటి వ్యక్తిని చూడకుండా ఏం చేశాడు? ఒక్కసారే చంపేశాడండి.
నిజంగా దేవుడి భయం ఉంటే ఆ పని చేస్తాడా? భయం ఉందంటారా? భయం లేదు. భయం లేకపోవడం ద్వారా తర్వాత దేవుడు వచ్చి అడుగుతాడు, కయ్యను హేబెలు ఎక్కడా? దానికి ఏ సమాధానం చెప్తారు తెలుసా? భయపడదు, అస్సలు భయపడదు. నా తమ్ముడికి నేను దోసుడినా, నేను కావలవాడినా? ఇది సమాధానం. ఏమడుగుతాను? ఏంటంటున్నాడండి? నీ తమ్ముడికి నేను కావలవాడు, నా తమ్ముడికి నేను దోసుడిని అనుకుంటున్నావా అంటే అది కరెక్ట్ సమాధానం దేవుడికి. అంతే ఎంత హృదయంలో ఉన్నటువంటి కర్మ చూడండి. ఇంతకీ మనం సృష్టించింది ఎవరండి? ఈ ప్రాణం పెట్టింది ఎవరు? ఎవరు? చాలామంది పిల్లలు చూసి మురిసిపోతారు, ఆహా ఎంత బుద్ధిగా పుట్టాడు. ఇచ్చింది ఎవరు? దేవుడే. నిజంగా మనం సృష్టించుకుంటే అబ్బాయి కావాలంటే అబ్బాయిని కలగలం, అమ్మాయిని కావాలంటే అమ్మాయిని కలగలం. ఈరోజు ప్రపంచ జనాభా రోజు రోజు తగ్గిపోతుంది. కారణం ఏంటి తెలుసా? పిల్లలు పుట్టడం లేదు ఉన్నటువంటి వాతావరణం బట్టి. అయితే పిల్లలు ఇచ్చేది ఎవరంటే దేవుడే ఇవ్వాలి. అబ్రహాంకి సారాకి, అబ్రహాంకి 100 సంవత్సరాలు, సారాకి 90 సంవత్సరాలప్పుడు వాళ్ళు గొడ్రాలుగా ఉంది సారా. ఆ సమయంలో దేవుడు ఏమి ఇచ్చాడు వాళ్ళకి? ఎవరినిచ్చాడండి? అబ్రహాంకి ఇస్సాకుని. అంటే దేవుడు ఏదైనా చేయగల సమర్థుడు. అంటే పిల్లలు ఇచ్చేది ఎవరైనా అంటే దేవుడు. ఆ విషయం ఇతను గమనించాడా? ఈ ప్రాణం ఉన్న దేవుడు ఇచ్చినటువంటి ప్రాణం గమనించాడా? కానీ తిరిగి దేవుడికి సమాధానం చెప్తున్నాడు, నీ తమ్ముడికి నేను కావలబడినా అంటే దేవుడు ఏం చేశాడు చూడండి. ఏమని శపించాడు? ఏమని శపించాడు చూడండి. 12వ వచనం, 4వ అధ్యాయము 12వ వచనం చూడండి. నువ్వు పంట వేసుకోవడానికి నువ్వు వెళ్తాక పొలానికి, నేలను సేద్యపరుస్తావు కదా, అది పంటే పండదు. ఏం చేశాడు దేవుడు? అతను ఎక్కడైతే అంటే మిగతా దగ్గర పండుతుంది, ఎవరైతే ఈ యొక్క కయ్యను పంటకు సేద్యపరుస్తాడో అక్కడ మాత్రం ఏముండదంట, భూమి సారం ఉండకపోతే ఇంకేం పంట వస్తుంది? తర్వాత ఇంకేమి చెప్పించాడు? దిగులు పడుచు దేశ దిమ్మరం అయిపోతావు అన్నాడండి. ఏమన్నాడు దేవుడు? నువ్వు దేశ దిమ్మరం అయిపోతావు, పని పాట లేకుండా తిరుగుతావు మాట. అందుకు ఇప్పుడు 12 చదువుతాం. 12 అయిపోయింది కదమ్మా. అప్పుడు 15 ఒకసారి చదువుతాం. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనాను కయీనుని చంపిన ఎడల వానికి ప్రతిదండన 7 అంతలు. ఒకవేళ ఎవడైనా సరే అన్ఫార్చునేట్లీ కయ్యని చంపాడు అనుకోండి, అన్ఫార్చునేట్లీ ఏదో చంపాడు అనుకోండి కయ్యని, ఇతని మీద ఉన్నటువంటి ఆ శాపం అంట 7 అంతా వెళ్ళిపోద్దంట. ఎవరికి? ఆ చంపిన వాడికి. మరి ఆడన దరిద్రుడు అవ్వాలి తెలియదు, అవునా? అయితే దేవుడు ఇలాంటి శాపాన్ని ఇచ్చేసాడండి. ఆఖరికి మీకు తెలుసా, నోవహు జలప్రళయంలో కయీను యొక్క ఒక్క సంతతి వరకు కూడా అందరూ కూడా తుడిచిపెట్టి వెళ్ళిపోయారు. నోవహు జలప్రళయం నెక్స్ట్ అదే వస్తుంది మనకి. నోవహు జలప్రళయంలో ఏమైపోయారు? కయీను సంతతి వారు అందరూ కూడా ఏమైపోయారంటే ఆ జలప్రళయంలో కొట్టుకుపోయారండి. దానికి కారణం ఏంటి చెప్పండి? దేవునికి భయపడకపోవటం ద్వారా. మొట్టమొదటి నేను చెప్పాను, మొట్టమొదటి ఎవరు భయపడలేదు, తర్వాత నేను అడుగుతాను మీరు చెప్పాలి. మొట్టమొదటి అపాదము దేవునికి భయపడటం ద్వారా వాళ్ళు శాపం తెచ్చుకున్నారు. ఆశ్చర్యకరమైనటువంటి ఆ పరలోక రాజ్యమైనటువంటి ఆ ఏదోల తోట నుంచి బయటకు త్రోసివేయబడ్డారు. మరణం, పాపం తెచ్చుకున్నారు. రెండవ వ్యక్తి ఎవరు? మొట్టమొదటి సంతానమైనటువంటి కయీను. ఇతను ఏమయ్యాడు? ఇతను ఎవరు భయపడ్డాడు? నిజంగా దేవుడికి భయపడితే అన్నదమ్ముని ఎందుకని చంపుతాడు? చంపడానికి ఇష్టపడరు ఎవరు కూడా. కానీ భయం లేదు కాబట్టి ఏం చేశాడంటే తన సొంత తమ్ముడిని కూడా చంపడానికి వెనుకాడలేదు. దాని ద్వారా దేవుని యొక్క శాపాన్ని పొందుకున్నాడు, దేశదిమ్మరైపోయాడు. ఆఖరికి నోవహు జలప్రళయంలో వాళ్ళ సంతతి వారు ఒక్కడ కూడా మిగలలేదు. దేవునికి భయపడకపోతే ఇటువంటి శాపనార్థాలు పొందుకుంటాం. మూడో వ్యక్తి ఎవరంటే ఇప్పుడు దేవునికి భయపడే వ్యక్తి వల్ల పొందుకునే ఆశీర్వాదం మనం చూద్దాం. సరే ఒకసారి చేద్దాం. ఆదికాండము, అన్ని ఆదికాండమే చెప్తానండి ఈరోజు. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం. ఇక్కడికి వచ్చేసరికి ఈ సందర్భం ఏంటంటే నోవహు జలప్రళయం. నోవహు జలప్రళయం అంటే నోవహు కాలంలో జరిగినటువంటి సందర్భం నేను చెప్తాను. ఆనాడు ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా ఉన్నారంటే దేవుడికి బొత్తిగా అసలు దేవుడు ఎవరు, దేవుడు ఎవర్రా, దేవుడు ఎవరు నాకు కనిపించమను,
దేవుడు ఎంత ఉన్నాడా అంటే అంత పెచ్చిమీరిపోయాడు జనాలు. ఎప్పటికీ? నోవాహు ఆ కాలానికి. వాళ్ళు ఎలా ఉన్నారంటే విగ్రహారాధన వైపు వెళ్ళిపోయారండి మొత్తం. నిజమైన దేవుడిని విడిచిపెట్టి ఏం చేశారంటే విగ్రహారాధన. అన్య స్త్రీలను ఏం చేసుకుంటారు? వీళ్ళందరూ కూడా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. క్రైస్తవులుగా మనం ఎవరు పెళ్లి చేసుకుంటాం? మనం క్రైస్తవులు పెళ్లి చేసుకుంటాం. దేవుడి ఇచ్చిన నియమం ఏంటంటే అన్యుల జోలికి మీరు పోవద్దు, ఇశ్రాయేలుకు నియమించిన నియమం. ఈయనేం చేస్తున్నారు? అన్యులు పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్లికి ఇవ్వబడుచు, పెళ్లికి ఇవ్వబడుచు, మద్యం తాగుచు, నానా రకాలుగా వ్యభిచారం, తాగుడు, అంటే మొత్తం చెడిపోయిందండి. లోకం అంతా కూడా ఏమైపోయింది నోవహు కాలంలో చెడిపోయారు. దేవుడు అంటే భయం లేదండి అసలు. దేవుడు ఎవరు? దేవుడా? ఎక్కడున్నాడు? అలాంటి స్థితికి దిగజారిపోయినటువంటి కాలంలో ఎవరు నీతిమంతుగా ఉన్నాడండి? నోవహు ఒక కుటుంబం అండి. దేవుడికి భయపడి అక్కడ చూస్తే అక్కడ అంటున్నాడు చూడండి, 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదని వారి హృదయం యొక్క తలంపులు ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం పొందాడట. దేవుడే అనవసరంగా నేను సృష్టించాను అంటే తల్లిదండ్రులుగా మనం కూడా అంతే కదా. మన పిల్లలు మనం చెప్పినట్టు మాట వినకపోయినా మనకు విరోధంగా వాళ్ళు ఏ పని చేస్తే మనం ఏమనుకుంటాం చెప్పండి? సేమ్ తండ్రి యొక్క స్వభావం కలిగినటువంటి వాడండి దేవుడు, ఇంకేం కాదు. మన పిల్లలు చెడిపోయి తాగిసి తందనాలాడి తల్లిదండ్రులు కొట్టి తిట్టి రేపు వ్యభిచారాలు దొంగతనాలు చేస్తే మీకు ఎలా ఉంటుంది? మీ పేరెంట్స్గా ఇది ఎప్పుడు పోతే బాగుంది, అనవసరం కడుపులు పుట్టాడు బాబు అంటాం. దేవుడు కూడా అలాగే పశ్చాత్తాపడుతుంది. ఎందుకంటే ఆ రోజు జరిగినటువంటి సందర్భాలు ఉంది. దేవుడు అసలు ఖాతా చేయట్లేదు. ఆ సందర్భంలో ఎవరు నీతిమంతుడిగా ఉన్నాడంటే నోవహు. అందుకే 7వ అధ్యాయం చదువుదాం. అదే చూడ, యెహోవా స్టేట్మెంట్ ఇచ్చాడు డైరెక్ట్గా. ఏమని? ఈ తరములలో, ఏ తరమది? నోవహు తరములలో నా ఎదుట నీతిమంతుడు ఎదుట చూచితిని కనుక నీవును నీ ఇంటి వాడును ఎక్కడ ప్రవేశించమన్నాడండి? వాడ. అంటే దేవుడికి ఎప్పుడైతే కోపం వచ్చిందో నోవహు దగ్గరికి వెళ్ళాడు, చెప్పాడు. ఏమని? ఈ స్టోరీ అంతా చదివితే మీకు టైం వేస్ట్, నేను చెప్పేస్తాను. అయితే అక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటంటే, వెళ్ళి ఇదిగో ఇది మాత్రం నాకు చాలా వరస్ట్గా ఉంది, ఇదంతా కూడా నువ్వు అక్కడనే నాకు నీతిమంతుడిగా ఉన్నావు కాబట్టి నువ్వు ఒక వాడని నిర్మించుకో. నేను ఎందుకంటే 40 రాత్రులు 40 పగలు నేను చేస్తున్నానండి, ప్రచండమైన వర్షం నేను కురిపిస్తాను. ఇదంతా కూడా ఏదైతే సమస్త జీవరాశులంతా కూడా నేను ఏం చేస్తాను అన్నాడండి? తుడిచి వేస్తాను అన్నాడండి. అంత కోపం వచ్చింది దేవుడికి. నేను మాత్రం నేను సేవ్ చేస్తానని నోవహు చెప్తే నోవహు అన్నాడేంటి? నోవహు అతని మాట వ్యతిరేక అంటే మాటకి తిరస్కరించాడు అంటారా? మాటకు లోబడి ఉన్నాడు అంటాడు. ఆయన మాటకు విధేయత కలిగి ఏం చేస్తే ఏదైతే నోవహు వాడ కట్టుకోమన్నాడో ఆ విధంగా దేవుడు కొలతలతో సహా కట్టించాడండి నోవహుతో. ఎన్ని సంవత్సరాలు? సుమారుగా 120 సంవత్సరాలు కట్టాడండి వాడ. ఎన్ని సంవత్సరాలు అండి? 120 సంవత్సరాలు కట్టాడు వాడ. ఆ వాడ కంప్లీట్ అయ్యేసరికి నోవహుకి 600 సంవత్సరాలు. నోవహుకి వాడ తయారయ్యేసరికి ఎన్ని సంవత్సరాలు? నోవహుకి 600 సంవత్సరాలు. అంటే సుమారు 120 సంవత్సరాలు. అంటే వాడ చిన్నవాడు కాదండి. దేవుడు ఇప్పుడు నోవహు ఏంటండి? ఒక ఫిషర్ మ్యాన్. అంటే సముద్రంలో చేపలు పట్టుకునేవాడు. అంటే వాడు ఈ విధంగా పట్టుకోవాలి తెలియడానికి దేవుడే దగ్గరుండి ఏం చేశాడు? కొలతలతో సహా అతనికి ఏం చెప్పాడంటే, చెప్పినప్పుడు అతను ఏం చేశాడు? అయితే అక్కడ జనాంగం నోవహు నా చూసి అనుకుంటారు, నిజంగా పిచ్చివాడా, ఏడు పెద్ద జలప్రలయం వస్తుందంట, దాని గురించి ఇక్కడ వాడ కట్టించుకుంటున్నాడు. బుర్రకట్ట పంచేది ఇక్కడ మీ నాన్నకి. ఎంతమంది కుమారులు? నోవహుకి 3 కుమారులండి. ఎంతమంది? 3. అక్కడ ఉన్నటువంటి సమాజం ఎలా ఉంది? చుట్టుపక్కల చెడిపోయి ఉన్నారు, హేళన చేసి ఉంటారు కదా నోవహుని. పిచ్చోడా మరి ఇక్కడ ఇది సముద్రం ఏంట్రా, ఇక్కడ నదులు ఉన్నాయా డైరెక్ట్గా వచ్చి మునిగిపోవడానికి? బుర్రకట్ట పంచేయిద్రా. కానీ నోవహు 150 సంవత్సరాలు చెప్పాడండి, రండి రండి రండి, ఇదిగో ఉగ్రత వస్తుంది, జలప్రలయం వస్తుంది, దేవుడు మనల్ని అందరిని కూడా సమస్తాన్ని కూడా అతను ఏం చేస్తాడంటే భూస్థాపితం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. రండి అంటే ఒక్కడ కూడా మాట మేమలేదు. పో నీ మాట మేము లేదు అంటే ఎంత గర్వం! దేవుడు ఎంత భయం లేదండి. ఆఖరికి ఏం జరిగింది? ఎప్పుడైతే ఆ యొక్క 600 సంవత్సరాలు వాడ కంప్లీట్ అయిపోయిందో దేవుడు ఏం చేశాడు? ఆకాశం తిప్పేశాడంటే డైరెక్ట్గా.
ఆకాశం లిపి దేవుని అందరి పైన ఏంటంటే వాటర్. ఒక కుండతో నీళ్లు పోసి ఏ విధంగా అయితే దార పడుతుందో ఆ విధంగా ఏం చేశాడు దేవుడు 40 రాత్రి పగలు, ఒకరోజు 2 రోజులు కాదు. ఎన్ని రోజులండి? 40 రాత్రి పగలు వాటర్ ఎప్పుడైతే పడేసరికి మొత్తం సముద్రాలు, నదులు, పర్వతాలు అన్నీ కూడా ఏమైపోయి ఒక్కసారే ఏకమై. అప్పుడు జనాలు పరిగెత్తి వస్తున్నారు, మమ్మల్ని రక్షించు 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 అంటే దేవుడు ఏం చేస్తాడు? నోవహు వెంటనే నువ్వు ఏం చేస్తావంటే ఆ యొక్క తలుపు, వాడి యొక్క తలుపు మూసే, క్లోజ్ చేసే. ఏం చేశాడు? వెంటనే క్లోజ్ చేశాడు. అప్పుడు బాధపడి ప్రయోజనం ఏమో, మొత్తం ఏమి ఒక్కరు కూడా మిగలలేక చేశాడు. ఊపిరి ఉన్న ప్రతి జంతువు కూడా ఏమైపోయింది ఆ రోజు. కొన్ని వాటిని దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క వాడను ఎక్కించాడు. కొన్ని ఎందుకంటే మళ్ళీ తర్వాత మళ్ళీ జనరేషన్ ఉండాలి కదా, కొన్ని జంతువులు జాతేసి ఎక్కించాడు లోనికి. అందుకే అంత పెద్ద వాడను తయారు చేశాడు. అర్థమవుతుందమ్మా మీకు? అయితే అక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటంటే ఎప్పుడైతే ఆ విధంగా జరిగిందో చాలామంది ఏమయ్యారంటే చనిపోవడం జరిగింది. ఏమయ్యారండి? జలప్రళయంలో అందరూ ఒక్క నోవహు కుటుంబం మాత్రమే రక్షించబడగలిగారంటే దానికి కారణం ఏంటి చెప్పండి? చెప్పండి దేనికి? అంత నోవహు కుటుంబం 3 కోడళ్ళు, 3 కొడుకులు, మొత్తం 8 మంది, భార్య భర్త. నోవహు భార్య, 2 కొడుకులు ఎంతమంది? 3, కోడలు 3, మొత్తం ఎంతమంది అండి? 8 మంది. 8 మంది మాత్రమే రక్షించబడ్డ కారణం ఏంటి చెప్పండి? నీతిమంతుడు అంటే దేవునికి భయపడ్డాడండి. ఎవరికి భయపడ్డారండి? దేవుని భయపడే వ్యక్తిగా ఉండేటప్పుడు ఆ యొక్క నోవహు జలప్రళయంలో నుంచి ఏం చేశాడు? దేవుడు తప్పించాడు. అదే యేసుక్రీస్తు వారు మత్తయి సువార్తలో ఒక మాట అంటాడు. ఆ మాట మీరు చూడండి. మత్తయి సువార్త 24 అధ్యాయము 37వ వచనం. మత్తయి సువార్త 24 అధ్యాయము 37వ వచనం. చూడండి, నోవహు దినములు ఎలాగ ఉండెనో మనుష్య కుమారుని యొక్క 2వ రాకడ కూడా ఆ విధంగా ఉంటుంది. ఈ రోజు మనల్ని చూసి చాలా మంది హేళన చేస్తున్నారు అన్యులు. అవునా కాదా? గొర్రెబిడ్డలు అంటారు. చాలా మంది విమర్శిస్తున్నారు. యేసుక్రీస్తు అటువంటి వాడు, మరి అటువంటిది చాలా మంది విమర్శిస్తున్నారు. ఆ రోజు ఏ విధంగా అయితే నోవహు జలప్రళయంలో ప్రజలు ఏ విధంగా అయితే ఉన్నారో ఈ రోజుకి కూడా ఎలా ఉన్నారండి ఇక్కడ ప్రజలు? అలాగే ఉన్నారండి. వాళ్ళ గురించి యేసుక్రీస్తు వారు ఏం చెప్తారంటే నోవహు జలప్రళయంలో చదవండి ఒకసారి. అలాగే ఉంటుంది. అది చూసారండి వాళ్ళు ఎలా ఉన్నారంటే అక్కడ పెండ్లి తీయబడచ్చు అంటే మరి దేవుడు లేడు మధ్యలో, మీకు నచ్చినట్లు జీవించడమే. అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు కూడా. ఎవడైతే నోవహు వాడ ఎక్కాడో వాడే రక్షించబడ్డాడు. ఈ రోజు నోవహు వాడకు సాదృశ్యంగా ఉన్నవాడు ఎవరంటే యేసుక్రీస్తు. హల్లెలూయా. అతను ఎంతమంది అయితే విశ్వసించి ఆయన నిజమైన రక్షకుడని నమ్ముతారో వాళ్ళందరూ కూడా ఆ ప్రళయ దినం ముందు రక్షించబడతారు. మీరందరూ కూడా ఆ అదృష్టవంతులు మీరే. హల్లెలూయా. ఆ రోజు 2వ రాకడప్పుడు వాళ్ళు అలాగనుకుంటారు. ఎవరు అనిల్. ఆ రోజు ఏ విధంగా అయితే నోవహు వాడ కుటుంబాన్ని రక్షించిందో ఈ రోజు మీరందరూ కూడా ఆ నోవహు ఎక్కిన వారే, నోవహు వాడ ఎక్కిన వారే. అంటే యేసుక్రీస్తుని ఎవరైతే విశ్వసిస్తారో ఆ ప్రళయ దినం నుంచి మీరందరూ కూడా రక్షింపబడిన వారే. కానీ ఒక కండిషన్, ఒక కండిషన్ ఏంటి? నమ్ముకుంటే అయిపోయిందిగా. నోవహు ఎలా ఉన్నాడు ఇక్కడ? మరి మనం ఎలా ఉండాలి? నువ్వు రక్షించబడాలంటే నోవహు వాడ ఎక్కాలంటే యేసుక్రీస్తు నమ్ముకుంటే అయిపోతుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. నమ్మిన వారు హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. 3 సందర్భాలు చూపించాను. భయపడకపోవడం ద్వారా పొందుకునే శాపనార్థాలు, భయపడడం ద్వారా ఇక్కడ ఎవరయ్యారండి? ఇక్కడ నోవహు తన కుటుంబాన్ని, నువ్వు కాదు నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకుంటా నిజంగా దేవుని భయభక్తులు కలిగి ఉంటే అది నిజమైన భక్తి అండి. ఇంకో సందర్భం చూపిస్తాను. 10 నిమిషాలు క్లోజ్ చేస్తాను. అబ్రహాం సారా దగ్గరికి వద్దాం. అబ్రహాం సారా దగ్గరకు ఒకసారి వద్దాం. అది ఆదికాండము 32
24వ అధ్యాయము 37వ వచనం. మా చెప్పాలా ముగించేయాలమ్మా? ఆదికాండము 22 అధ్యాయము చూడండి, ఆదికాండం 22 అధ్యాయము 7వ వచనం. చూడండి, ఈ పైన సందర్భం నేను చెప్తాను. అబ్రహాముకి దేవుడు ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడంటే 75 సంవత్సరాలు అప్పుడండి. ఎన్ని సంవత్సరాలు అప్పుడు? 75 సంవత్సరాలు ప్రత్యక్షం. అంతవరకు దేవుడు అంటే ఎవరో తనకి కూడా తెలియదు. అయితే ఆ సందర్భంలో ఒకరోజు ముగ్గురు వచ్చారు విందు భోజనానికని. వచ్చినప్పుడు ఆ రోజు వాళ్ళ ముగ్గురు కూడా అంటారు అప్పటికి, ఇదిగో అబ్రహాము, నీ భార్య పిల్లలు కంటదయ్యా మేము వచ్చేసరికి అంట. ఆమె ఆ గుడారంలో నవ్వుకుంటుంది. నేను పిల్లలు కంటాం ఏంటి, నా స్త్రీ ధర్మం పోయింది కదా. అప్పుడు ఆమెకి ఎన్ని సంవత్సరాలు అండి? 90 సంవత్సరాలు. అబ్రహాముకి 100 సంవత్సరాలు. ఇతను విశ్వాసం కలిగి ఉన్నాడు, కానీ తన భార్య మాత్రం నవ్వుకుంటాను. నవ్వుకుంటే దేవుడు ఎందుకమ్మా నువ్వు నవ్వుతున్నావు అని అడిగితే అబద్ధం ఆడుతుంది. ఏంటంటే నేను అవ్వలేదు అనేస్తాను, దేవుడికి తెలియదా. అయితే జరిగిన సందర్భం ఏదైతే దేవుడు వాగ్దానం ఇచ్చాడో అబ్రహాంకి ఏం చేశాడంటే, అబ్రహాంకి 100 ఏట, సారాకి 90 సంవత్సరాలప్పుడు దేవుడు ఇస్సాకుని ఆమెకి బహుమానంగా దేవుడు ఇచ్చాడు. ఇచ్చి ఏం చేశాడు తెలుసా దేవుడు? కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అబ్రహాముని పరీక్షించాలి, నిజంగా నా ఇంత భయభక్తులు కలిగి ఉన్నాడని పరిశీలించడానికి ఏం చేశాడంటే 22 అధ్యాయంలో పైన చదివితే అంటాడు, అబ్రహాము నీకు ఇచ్చినటువంటి ఆ ఒక్కగా ఉన్నటువంటి ఆ కుమారుని నువ్వు నాకు బలిగా ఇవ్వాలి. ఎక్కడ బలిగా ఇవ్వాలి? మోరియా దేశం అన్నటువంటి మోరియా కొండ ఉంది కదా, మోరియా దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క పర్వతం మీద. రెండో వచనం 22:2. మోరియా దేశమైన వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములు ఒకదానికి దహన బలిగా నన్ను నీ యొక్క కుమారుని నాకు దహన బలిగా ఇవ్వాలన్నాడండి. అదే సిచ్యువేషన్లో మీరుంటే, అబ్రహాం యొక్క సిచ్యువేషన్లో మీరుంటే దేవుని ప్రశ్నించరా? ఇదేంటి దేవుడా, నేను అడిగాను మిమ్మల్ని పిల్లలు ఇవ్వమని, ఇవ్వగా 100 సంవత్సరాలప్పుడు నాకు పిల్లలు ఇచ్చి ఇప్పుడు మళ్ళీ నువ్వు నన్ను బలిగా అభ్యర్థమని నన్ను అడుగుతావా? ఇది నీకు సబబేనా? అడగరండి. మనుషులుగా మనం అడుగుతాం, ఎందుకంటే లేక పుట్టాడండి. ఎవరు? ఇస్తావు. ఆ విషయం సారాకు తెలియనివ్వలేదండి అబ్రహాం. సారాకు తెలిస్తే సారా గుండెలు పగిలిపోతాయి. అప్పుడు తండ్రి కొద్దిగా మగవాళ్ళకి కొద్దిగా కట్టిమైన హృదయం కలిగి ఉంటారు. ఏదైనా లోన్ దాచుకుంటారు. స్త్రీలు అలా ఉండలేదు. ఎందుకంటే మీరు అల్పఘటాలు, సగం కాలిన కొండ అంటారు, ఏదొచ్చినా తట్టుకోలేరు. అయితే ఇక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటంటే, దేవుడు ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో అబ్రహాంకి ఒక్క మాట కూడా ఆడలేదండి. అక్కడ కింద చదివితే ఉందా చూడండి, వెంటనే తెల్లవారుజాము అవగానే ఏం చేశాడంటే మరుసటి రోజు 3వ వచనం, తన గాడిదకు కంత కట్టి, ఎవరైతే ఇద్దరు పనివాళ్ళని తీసుకొని వెళ్ళాడు, తీసుకొని చూడండి దహన బలికి కావలసినటువంటి కట్టెలు ఇంకేం పట్టుకున్నాడండి, ఇస్సాకును లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి బయలుదేశాడండి. ఒక్క మాట ఆడలేదు. నాకు తెలిసి అబ్రహాము ఆ రాత్రి ఎంత వేదన చెంది ఉంటారు చూడండి. తండ్రి ఇచ్చినట్టుగా ఇచ్చి మళ్ళీ నా కుమారుని నువ్వు తీసుకుంటావా అని తన హృదయంలో ఎంత బాధపడి, ఎందుకంటే లేక పుట్టాడండి ఇస్సాకు. ఆ 7వ వచనం చదివితే అక్కడ ఆ మాట చదివేటప్పుడు నిజంగా నా కళ్ళంట తిరిగాయి. ఇప్పటికీ కూడా నా కళ్ళంట అక్కడ ఇస్సాకు తన తండ్రితో అంటున్నాడని ఒక మాట. ఒకసారి చదవండి. అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను, అందుకతడు ఏమి నా కుమారుడా. అప్పుడు అతడు నిప్పుయు కట్టెలు ఉన్నవు కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏది నాన్న? కుమారుడికి తెలియదండి. అక్కడ తనకు తెలియదు.
నన్ను బలిగా ఇస్తున్నాడే నా తండ్రి అని అతనికి తెలియదండి. అతను అడిగేది ఏంటి తెలుసా? నాన్న కట్టెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ గొర్రె పిల్ల లేదు నాన్న. అదే సిచ్యువేషన్లో మీరుంటే, మీ తల్లిదండ్రులుగా మీరుంటే ఎంత వేదన చెందుతారండి. హృదయాలు కదిలిపోతాయి అంట టైంలో. కానీ అబ్రహాం అక్కడ ఏమంటాడు చూడండి. అబ్రహాం ఏమంటున్నాడు? నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లలను చూపించుకోనని చెప్పాను. హల్లెలూయా! ఎంత గొప్ప విశ్వాసం చూడండి అబ్రహాంకి. కుమారుడు ఏమడుగుతున్నాడండి? నాన్న అన్నీ ఉన్నాయి కదా నాన్న, గొర్రె పిల్ల ఏమైనా తీసుకురాలేదు. చెప్పాడండి, నాయన నువ్వే గొర్రె పిల్లని అస్సలు చెప్పలేదు. మీకు ఆ ముందుకు వెళ్ళిపోయే సందర్భం చూస్తే తన బలికి తానే ఏం చేస్తున్నాడండి? అక్కడ నిర్మించుకుంటున్నాడు. బలి ఇవ్వుకోవడానికి తను మరి తెలియదు. నాన్న రాళ్ళు తీసుకురంటే రాళ్ళు తీసుకొస్తున్నాడు, కత్తిలు తీసుకురంటే కత్తిలు తీసుకొస్తున్నాడు. అక్కడికి వెళ్ళినప్పుడు సందర్భం ఏం జరిగింది చూడండి. 10వ వచనం. అయితే ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏనండి, అప్పటికి కయ్యనికి ఇస్సాకుకి సుమారుగా 18 నుంచి 20 సంవత్సరాలు ఉండదు. అది పర్టికులర్ ఇవ్వలేదు, కొంతమంది చెప్పినటువంటి విషయం. 18 నుంచి 20 సంవత్సరాలు ఉంటే యవనస్తుడే కాదా? మరి అక్కడ అబ్రహాం ఏం చేస్తున్నాడంటే ఇస్సాకుకి చేతులు కొడుతున్నాడు, కాలు కొడుతున్నాడు. ఆ సందర్భంలో ఇస్సాకు కూడా ఎందుకు నాన్న నాకు చేతులు కొడుతున్నావు, కాలు కొడుతున్నామని ఒక్క మాట ఆడలేదండి. ఇస్సాకు కూడా తన తండ్రికి ఎంత విధేయత కలిగి ఉన్నాడు చూడండి, ఎంత భయం కలిగి ఉన్నాడు చూడండి ఇస్సాకు కూడా తన తండ్రికి. అదే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ పిల్లలైతే, నువ్వు దేవుడు బలి అడిగితే నన్ను నువ్వు బలిస్తావా వెంటనే ఏం చేస్తాడు? నువ్వు బలి అయిపోయి నీకు పారిపోతావు అన్నయ్య ఈ జనరేషన్. కానీ అక్కడ ఇస్సాకు మాత్రం ఏం చేశాడండి? ఒక్క మారు మాట్లాడలేదండి. నాన్న నన్ను ఎందుకు కడుతున్నావు అని అడగలేదు. బలికి సిద్ధమైపోయాడండి. సిద్ధమైనప్పుడు తన బలికి తానే పీఠం కట్టుకున్నాడండి. అక్కడ తనకు తెలియదు నేనే బలి అయిపోతున్నానని. కానీ అబ్రహాంకి విశ్వాసం ఉంది. నా దేవుడు నాకు 100 సంవత్సరాలప్పుడు నాకు బిడ్డనిచ్చాడంటే మరలా అతను బతికించగల సమర్థుడని అతను విశ్వాసం కలిగి ఉన్నాడండి. హల్లెలూయా! నిజమే కదా, 100 సంవత్సరాలకు పిల్లలు పుట్టడం ఏంటి? ఆయన అదే విశ్వాసం కలిగి ఉన్నాడు. ఒకవేళ దేవుడు నా కుమారుని చంపేసి నాకు ప్రాబ్లం లేదు, నాకు వేరేలాగా ఏదో ఒకటి నాకు అనుగ్రహిస్తాడు. అంత సమర్థుడని అతను గ్రహించాడండి. అక్కడ ఆ 10వ వచనం చదివితే అక్కడ ఏం జరిగించాడు? అప్పుడు అబ్రహాము ఆ కుమారుని వధించడానికి చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా సిద్ధమైపోయాడండి. కత్తిలన్నీ పేర్చేశాడు, పైన కుమారుని పెట్టాడు, ఇక్కడ స్టార్ట్ చేశాడు. ఏంటి? కత్తి చంపడానికి సిద్ధమయ్యేసరికి అక్కడ ఏం జరిగింది చూడండి. పరలోకం నుండి వెంటనే ఒక శబ్దం వినపడించింది. అబ్రహామా అబ్రహామా అని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన ఈ చిన్నవాని మీద చెయ్యి వెయ్యకు ఏమంటున్నాడండి? ఆ చిన్న మీద వాడిని చెయ్యి వెయ్యకు ఏమంటాడు తర్వాత? అతను ఏమని చెయ్యకము, నీ ఒక్కడై ఉన్న నీ కుమారుడు నాకు నువ్వు ఇయ్యడానికి వెనక్కి తీయలేదు కనుక చదవండి. దేవునికి భయపడ పాయింట్ చాలా ముఖ్యమైనది. దేవునికి చూసారా ఎవరికి భయపడ్డాడండి? అతను దేవునికి భయపడ్డాడండి. భయపడుట ద్వారా ఆశీర్వాదాలు, భయపడుట ద్వారా ఈ లోకం వాటికి భయపడకండి. ఎవడేం చేసేది మహా అయితే మన ప్రాణాన్ని తీస్తాడు. దేవుడు చెప్పే మాట ఏంటి తెలుసా? నీ ప్రాణాన్ని ఆత్మను తీసేటటువంటి వాటిని మీరు భయపడని అన్నాడు. ఎవరు తీస్తారా ప్రాణాన్ని ఆత్మని? ప్రాణం తీసేవాడికి మీరు భయపడకండి, దేవుడికి భయపడాలి. అయితే ఇక్కడ ఎవరికి భయపడ్డాడు? ఎప్పుడైతే అతను భయపడ్డాడో దేవుడు ఆశీర్వదించేశాడండి అబ్రహాముని. ఎలాగ ఆశీర్వదించాడంటే అక్కడ మీరు చూస్తే చూడండి, వెంటనే అతనికి బదులుగా ఒక గొర్రె పిల్లను దేవుడే చూపించాడు. తీసుకొచ్చి అబ్రహాము ఆ గొర్రె పిల్లను నాకు బలిగా అర్పించేశాడు. వెంటనే నువ్వు నాకు భయపడ్డావు కాబట్టి నిన్ను ఇసుక రేణువుల వల్ల నీ సంతతిని నేను ఏం చేస్తాను ఆశీర్వదించేశాడండి అబ్రహాము సంతతిని. గొప్ప ఆశీర్వాదం, గొప్ప ధనవంతుడు అయిపోయాడు. గొర్రెల మందలు, పశువులు అన్నీ కూడా దేవుడు ఏం చేశాడంటే విస్తారమైనటువంటి ఆస్తిని ఇచ్చేసాడండి అబ్రహాముకి. అబ్రహామే కాదండి, ఇస్సాకు కూడా ఎంత ఆశీర్వదించాడంటే ఇస్సాకుని. అతను ఎక్కడైతే పంట వేస్తే 100 అంతల పంట అండి ఇస్సాకుకి. ఎందుకు ఇస్సాకు కూడా అంత ఆశీర్వదించాడు? ఎవరికి భయపడ్డాడండి ఇస్సాకు?
తండ్రికి భయపడ్డాడు, విధేయత కలిగి ఉన్నాడు. అలాగే దేవుడు ఏదైతే తండ్రి అడుగుజాడలో నిలిచినటువంటి వ్యక్తిగా ఉన్నాడు ఇస్సాకు. పంట వేస్తే చాలండి, ఎంత 100 పంట. ఇప్పుడు పెస్టిసైడ్స్ వాడతాం మనం. ఇంటికి వచ్చేసరికి ఎకరానికి ఎన్ని మూటలు రావు మనకి, ఎన్నో చల్లుతారు మందులు, యూరియా, ఫాస్ఫేట్, ఎరువు మందులు వేసి పాపం కష్టపడతారు రైతులు. పాపం ఒక్కోసారి తినడానికి కూడా గింజలు రావు, ఇంటికి పురుగు వచ్చేస్తారు, పోతాయి. కానీ ఆ టైంలో ఎరువులు ఉన్నాయా, పెస్టిసైడ్స్ ఉన్నాయా అంటే రసాయనాలు. మరి ఇస్సాకు ఇలా పంట జరిగితే 100 పంట, ఎంత పంట వేస్తే అంతకి పంట వచ్చేయడమే. అతను కూడా గొప్ప ఆశీర్వాదం పొందుకున్నాడండి. ఎవరు? ఇస్సాకు. దేని వల్ల అంటే దేవునికి భయపడటం ద్వారా ఆశీర్వాదాలు ఉంటాయి. దేవునికి భయపడకపోతే మొట్టమొదటి చూసాం, ఇద్దరిని చూసాం. చివరగా ఒకరి గురించి నేను చెప్పి నేను ముగిస్తాను. ఇక ఇద్దరు ఉన్నారు, కానీ టైం అయింది కాబట్టి మీకు కూడా సహనం ఉండదు. లాస్ట్కి ఒకరిని చూసి నేను ముగిస్తాను. లాస్ట్గా యేసేపు గురించి ఉంది. దీని గురించి ఒకవేళ సమయం ఉంటే దేవుడు ఒక అనుగ్రహిస్తే ఏదో ఒక రోజు మనం మాట్లాడదాం. లాస్ట్గా సిలువలో దొంగ గురించి మనం మాట్లాడదాం. ఎవరండి? సిలువలో దొంగ. ఈయన పుట్టినది మొదలుకొని మరణించినంత వరకు దేవుని ఎందుకు భయభక్తులు లేనట్టు వాడు. దేవుని ఎందుకు భయం ఉందంటే, భయం ఉంటే ఆడేది దొంగ అవుతాడు. అక్కడ భయం ఉంటే దొంగలు ఎందుకండి అవుతారు, వ్యభిచారులు ఎందుకండి అవుతారు. దేవుని ఎందుకు భయం లేదు, భక్తి లేదు. మహాబందిపోట్లండి వాళ్ళు. యేసుక్రీస్తు సిలువలో వేయబడిన ఇద్దరు దొంగలు కూడా సిలువ ఎక్కారంటే వాళ్ళు ఎంత తప్పు చేస్తే అక్కడ సిలువ ఎక్కుతారు చెప్పండి. వాళ్ళు దొంగతనం చేసినప్పుడు ఒకవేళ మనుషులు వస్తే మనుషులు కూడా చంపేసేవారు. బందిపోట్లు. ఎవరైనా వర్తక అంటే విదేశాల నుంచి ఏవైనా అంటే అంటారు కదా, వర్తకాల కంటే తీసుకొస్తారు కదా కొంతమంది అమ్ముకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఏం చేస్తారు, మధ్యలో దాక్కొని వాళ్ళు చంపిస్తే వాళ్ళ దగ్గర ఉన్నటువంటివన్నీ కూడా తీసుకున్నారు. అలాగా పాపం పెరిగిపోయేసరికి వీళ్ళు కూడా ఏం చేశారు, అక్కడ యేసుక్రీస్తుతో పాటు ఇటు ఒకరు అటు ఒకరిని ఏం చేశారు, ఎక్కించినప్పుడు అక్కడ జరిగిన సందర్భం ఒకసారి చూద్దాం. లూకా సువార్త 23 అధ్యాయము 39వ వచనం. లూకా సువార్త 23 అధ్యాయము. చూడండి, ఆయన అంటే దూషిస్తున్నాడంట. ఎవరిని? వేలాడిలో ఒకడు. ఇక్కడ చూస్తే ఒకడు దూషించినట్లుగా ఉంది కదండి. ఇక్కడ ఎవరు దూషిస్తున్నాడండి? ఒకరు దూషిస్తున్నారు. మీరు మార్కు సువార్త 15వ అధ్యాయము 27వ వచనం చూద్దాం. మార్కు సువార్త, ఇవి సిమిలర్ గాస్పల్స్ అంటాం. మార్కు, మత్తయి అంటే 4 ఒకలా ఉంటాయి సువార్తలు. మార్కు సువార్త 15వ అధ్యాయము 27వ వచనం నుంచి మనం చదువు. 27 నుంచి 32 చివరిగా నేను ముగిస్తాను. ఒక్క 10 నిమిషాలు ఓపిక మీద వినండి. సిలువ వేశారు. ఎలా దూషిస్తున్నారండి? అక్కడ ఉండే వాళ్ళంతా తలాడించి ఎలా దూషిస్తున్నారండి? నువ్వు నిజంగా దేవుడు కుమారుడు అయితే నువ్వు రక్షించుకోవచ్చు కదా అయ్యా, సిలువలో ఎందుకు కలగా? ఇతనంట మమ్మల్ని రక్షకుడు అంట, మమ్మల్ని రక్షించేవాడంట, అద్భుతాలు చేసేవాడంట, ఆశ్చర్యలు చేసేవాడంట, తనను తాను రక్షించుకోవట్లేదు అని హేళన చేస్తున్నారండి. ఎవరిని? యేసుక్రీస్తు వారిని. తర్వాత చూడండి 32 ఇశ్రాయేలు రాజుకు క్రీస్తు ఇప్పుడు సిలువ మీద నుండి దిగి రావచ్చును. హేళన. ఇశ్రాయేలు రాజు సిలువ మీద నుంచి దిగి వస్తాడంట చూడండి అంటున్నారు. తర్వాత అప్పుడు మనం చూసి నమ్ముదాం, నిజంగా రక్షకుడే నమ్ముదాం. అప్పుడు ఇదిగో పైనుంచి సిలువ నుంచి కింద దిగి వస్తాడు ఇప్పుడు చూసి మనం అప్పుడు నమ్ముదాం. హేళన చేస్తున్నారు. తర్వాత ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును చూసారా? ఇప్పుడు ఇద్దరు కూడా ఏం చేస్తున్నారు అక్కడ? వీళ్ళు సిలువ మీద ఉన్నారని కామ్గా ఉన్నారా? వాళ్ళ కింద ఉన్నటువంటి వారితో కూడా వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు? ఇక్కడ యేసుక్రీస్తుని నిందిస్తున్నారండి. అయితే ఈ లూకా సువార్త 23:39 వచ్చేసరికి ఇక్కడ ఒక దొంగకు మాత్రం అర్థమైపోయిందండి. అలా గమనించాడు. యేసుక్రీస్తు వారిని చూశాడు. అయ్యో, ఈయన్ని అనవసరంగా మనం నిందించామే, ఈయన ఎటువంటి తప్పుదం లేదే. ఆయనలో ఉన్నటువంటి దైవత్వాన్ని చూశాడండి ఒక దొంగ. హల్లెలూయా. ఒక దొంగ అంటాడు ఇంకా, నిన్ను రక్షించుకొని మమ్మల్ని రక్షించవచ్చు కదా,
ఒక దొంగ అంటే వేరే దొంగ ఏమంటున్నాడు, రే నోరుమోయి, మనకి శిక్ష అనేది మనం అర్హులమే, ఎందుకంటే మనం తప్పు చేసాం, పాపాలు చేసాం, అనేక మన అతిక్రమణలు చేసాం. కానీ ఆయన మాత్రం ఒక్క పాపం కూడా చేయలేదు. అటువంటి వ్యక్తిని దూషించడం ఏంట్రా అని అంటూనే నువ్వు ఇప్పుడు కూడా దేవుడికి భయపడవా అంటాడు. ఆ సందర్భం ఒకసారి చూద్దాం. లోకసువార్త 23. చూడండి, దేవునికి భయపడవా అంటే అప్పటికి అతనిలోకి ఏమొచ్చింది? దేవుని యందు భయం వచ్చిందండి. హల్లెలూయా. ఆ దొంగకి దేవుని యందు భయం రాలేదు. ఎవరికి వచ్చింది దేవుని యందు? ఎప్పుడైతే క్రీస్తుని అలా చూస్తాడో, చూసేసరికి ఒక్కసారికి ఆయన దైవత్వం చూసి భయపడ్డాడు. ఇతను నిజంగా దేవుడే, దేవుని లక్షణం కలిగి ఉన్నాడు. అప్పుడు అన్నాడు, తండ్రి ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. దేవుని జ్ఞాపకం చేసుకోమన్నాడండి. ఏం జ్ఞాపకం చేసుకున్నాడు? దొంగ నిజంగా ఒక్క క్షణంలో కొట్టేశాడండి. ఈజీకి కొట్టేశాడు. ఏంటి? పరలోక రాజు పరదేశ్ కొట్టేశాడండి. దేని వలన పరలోకం వచ్చింది అతనికి? పరదేశ్. భయపడుట ద్వారా. ఎవరికి భయపడ్డాడు? దేవునికి భయపడ్డాడండి. అక్కడ రెండవ వాడు భయపడలేదు. ఇంకా అంటున్నాడు, ఇంకా ఈ లోకంలో బతకాలని ఉన్నాడు, నిన్ను రక్షించుకొని నువ్వు రక్షించావు అంటున్నాడు. ఇతను మాత్రం ఏమంటున్నాడు? తండ్రి ఒక్కసారి అతనిలోనికి పశ్చాత్తాపం కూడా వచ్చింది, విధేయత వచ్చింది, ఆ గర్వం అంతా పోయింది. తండ్రి ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవాలి, ఈ పరదేశంలోకి వెళ్ళేటప్పుడు ఒక్కసారి జ్ఞాపకం. తండ్రి అంటే ఏం చెప్పాడంటే, మరి ఎంతవరకు నన్ను దూషించారు కదా మీరు నరకానికి రండి, ఒక డీప్ ఫ్రై చేసేస్తున్నా అన్నాడా? నరకానికి రండి, మీరు నూనెలు వేపేస్తున్నా అన్నాడా? కనికరం ఉందిలేండి. ఈ రోజే నువ్వు నాకు ఏమన్నాడు? పరదేశంలో గొప్ప దేవుడు కదండి. హల్లెలూయా. ఒక్క క్షణంలో కొట్టేశాడండి ఛాన్స్ దొంగ. ఈరోజు మీరు నమ్ముతున్నటువంటి దేవుడు మీ భయభక్తులు ఎలా ఉన్నాయో ఒకసారి మిమ్మల్ని పరీక్షించుకోండి. దేవునికి భయపడినప్పుడు ఎటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటాం? దేవునికి భయపడకపోతే ఎటువంటి శాపనార్థం? ఇప్పుడు రెండు దారులు ఉన్నాయి మనకి. ఏంటి? పరలోకం, నరకం. మన విశ్వాసం అదే కదండి. దేవుని యందు నిజంగా భయభక్తులు కలిగి, విధేయత కలిగి, ఆయన చిత్తానుసారంగా జీవిస్తే ఎక్కడికి వెళ్తామండి? పరలోకం. ఒకవేళ ఆయనకి విధేయత చూపించిన ఎడల ఎక్కడికి వెళ్తాం? నరకాన్ని. చాలా మంది దేవుని భయభక్తులు కలిగి ఉంటాను, దేవుని యందు పరిపూర్ణ విశ్వాసం కలిగి, కానీ ఒక శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఏంటండి? ఏంటండి? చాలా మంది అంటారు, మేము దేవుడిని భయభక్తులు కలిగి ఉంటామండి, మా ముందు చూసి తొలగి చూసి అలా డెవలప్ అయిపోతున్నారు. ఆయన పిలుచుకున్నది ఈ లోక సంబంధం మట్టు కాదు. ఆయన పిలుచుకున్నది ఆయన యొక్క కుమారులుగా ఉండడానికి. హల్లెలూయా. ఆయన ఎవరో తెలుసండి? ఈ సర్వలోకాన్ని ఒక్క మాటతో సృష్టించిన గొప్ప దేవుడు అండి. అంత గొప్ప దేవుడికి నువ్వు కుమారుడివి, కుమార్తెవండి. ఇంతకన్నా అదృష్టం ఏముందండి మీకు? వీటి గురించి ఆలోచిస్తారంటే మీరు ఇంకా దేవునికి భయపడండి ఎక్కడైనా సరే. ఒకవేళ ఇప్పుడు మీరు భయపడిన వ్యక్తులుగా ఉంటే, తండ్రి ఇక్కడ నేను భయచెప్పించాను, నేను భయపడతాను, ఈ ఇచ్చేటటువంటి ఆశీర్వాదాన్ని పొందుకుంటానని ప్రార్థించాను. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుని ప్రతి ఒక్కరు కూడా మీ హృదయాలు పరిశోధించుకోండి. తండ్రి, ఒకవేళ నేను అవ్వ ఆదములాగా ప్రభు నీకు విధేయత లేని వారుగా ఉన్నామేమో, కయ్యను వంటి స్వభావం కలిగి ఉన్నామేమో ప్రభు, మమ్మల్ని కనుకరించండి. ఆ తప్పిపోయినటువంటి ప్రభు నేను ఆ దొంగ వంటి మనస్తత్వం కలిగి ఉన్నామేమో తండ్రి, మమ్మల్ని కనుకరించవా తండ్రి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించండి. ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని మీరు పరిశోధించుకోండి. ఒకసారి మీ మనస్తత్వాలు ఎలా ఉన్నాయి, మీ యొక్క విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయి, మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఈరోజు దేవుడు మీతో మాట్లాడిన మాట ప్రతిదీ కూడా మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. మీ మరణ పర్యంతం వరకు జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రార్థన చేసుకోండి. పశ్చాత్తాపడండి. ఇప్పుడే ఆయన కనికరముల దేవుడు, దొంగను కూడా క్షమించగల దేవుడు అండి. ఎంత ఘోర పాపనైనా సరే అది క్షమించగల గొప్ప దేవుడు. ఆయన దగ్గర ప్రాయశ్చిత్తపడండి. అబ్రహాము వంటి విశ్వాసం కలిగి ఉండండి. ప్రార్థించండి. నోవహు వంటి భయభక్తులు కలిగి జీవించండి. అబ్రహాము వంటి భయభక్తులు కలిగి జీవించే జీవితం మాకు అనుగ్రహించాలి దేవాని ప్రభు. ప్రాధేయపడండి దేవుడి దగ్గర. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. కనికర పూర్ణుడా మీకు వందనాలు. సర్వాధికారి మీకు వందనాలు ప్రభు. ప్రేమాస్వరూపి మీకు వందనాలు తండ్రి. ఇంతవరకు ప్రభు మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు. అల్పుడి నిలబెట్టుకుని ప్రభు
మీ బిడ్డలకు అనేక మాటలు అందించి ఉన్నావు. అవును తండ్రి, నీ యందు భయభక్తులు కలిగిన వారి జీవితాలు ఎంత ఆశీర్వాదకరమైనటువంటి జీవితాలు, నీ యందు భయభక్తులు లేనటువంటి జీవితాలు ఎంత శాపకరమైన జీవితాలు. మాకు ఉదాహరణగా అనేక మంది మంది పెట్టి ఉన్నావు. అపాదమును పెట్టి ఉన్నావు, కయ్యను పెట్టి ఉన్నావు, నోవాహును పెట్టి ఉన్నావు, అబ్రహామును సారాను పెట్టి ఉన్నావు, ఇసాకును పెట్టి ఉన్నావు తండ్రి. అలాగే నాయన ప్రభునైనా శిలువలో ఉన్నటువంటి దొంగను కూడా మాకు పెట్టి ఉన్నావు ప్రభు. ఎక్కడైనా సరే మేము మారుతాం ప్రభు, మీ కొరకు జీవిస్తాం, మీ మాటకు విధేయతగా జీవిస్తాం ప్రభు. మీ చిత్తాన్ని అనుసరించి జీవించే జీవితం మాకు అనుగ్రహించండి ప్రభు. మాలో ఉన్నటువంటి గర్వం కలిగినటువంటి హృదయాలంటే తీసివేయండి, సొంత హృదయం దయచేయండి ప్రభు. తండ్రి మమ్మల్ని కనికరించండి, మమ్మల్ని ముట్టండి, మా హృదయాలు మార్చండి ప్రభు. నాయన మా కఠినమైన హృదయాలు మార్చండి, మాంసపు గుండెని దయచేయండి ప్రభు. మీ కొరకు జీవించే జీవితం మాకు అనుగ్రహించండి ప్రభు. నోవహు జలప్రలయంలో కొట్టుకునే జనాంగంగా కాకుండా నోవహులో ఉన్నటువంటి ప్రభ ఆ యొక్క నాయన నోవహు వాడలో ప్రవేశించినటువంటి నోవహు వంటి జీవితం కలిగి జీవించే జీవితాలు మాకు మా కుటుంబాలకు దయచేయండి ప్రభు. ఈ యొక్క సంఘాన్ని మీ చేతిలో పెడుతున్నాను ప్రభు. ఈ సంఘాన్ని బలపరచండి, ఇంకా మీ మాటలతో నాయన అభిషేకించండి, మీ పరిశుద్ధాత్మతో అభిషేకించండి. ఇంకా మీ బిడ్డలు అనేక మందికి మాదిరికరంగా, అనేక మందికి ప్రభు నాయన దీవనకరంగా ఉండడానికి సహాయం దయచేయండి. ఎవరైనా బలహీనలు ఉంటే బలపరచండి, ఎవరైనా ఆర్థికపరమైన సమస్యలు కలిగి ఉంటే వాటి నుంచి మీరు లేవనెత్తండి. ఇంకా అనేక మందికి మీ వర్తమానం ప్రకటించేటటువంటి వీరుల వల్లే నేను ఏ విధంగా అయితే బాప్తిస్మం ఇచ్చి యోహాను మీ యొక్క సువార్తని ఎంతో ధైర్యంగా చెప్పినటువంటి హృదయం కలిగినటువంటి జీవితాలు మీ బిడ్డలకు దయచేయండి. కూడినటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా వడ్డీ చేతులతో వెళ్ళకుండా ప్రతి ఒక్కరు కూడా మీ మాటలను ఆశీర్వాదం పొందుకోవడానికి సహాయం దయచేయండి. అలాగే ఈ సంఘాన్ని కూడా మీ చేతిలో పెడుతున్నాం. అలాగే ఈ సేవకుడు కూడా ప్రభా ఆయన ప్రభు బలపరచండి. ఇంకా అనేక మంది కుమారుడు ద్వారా అనేకమైన ఆత్మలు ఈ మందిరాన్ని నడిపించడానికి సహాయం దయచేయండి. సేవకులను దీవించండి, ఇచ్చినటువంటి కుటుంబాన్ని దీవించండి. వాళ్ళ అవసరాలన్నీ మీరు ఎరిగిన దేవుడు ప్రభా. మా మాట రాకముందే మా పరిస్థితులన్నీ ఎరిగిన దేవుడివి, నువ్వు సజీవుడు ప్రభు. మమ్మల్ని కనుగరించండి, బలపరచండి, కరుణించండి. ఒకవేళ మీరు రాకడ సమయం దగ్గర పడినట్లయితే ఎత్తబడే సంఘం వలె ఆయన సిద్ధపడినటువంటి కన్యకల వలె ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడడానికి సహాయం దయచేయండి. ఇంతవరకు మీరు నాతో మాట్లాడే విధానం బట్టి మీకు వందనాలు. నేను ఏమి ఇచ్చగలను తీర్చుకోగలను ప్రభు. మమ్మల్ని బలపరచడానికి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరలా మీ యొక్క దయ, మీ చిత్తం మా ఎట్లా ఒకవేళ ఉంటే మీ రాకడ సమయం ఆలస్యం అయితే మరలా నేను ఈ యొక్క మందిరానికి వచ్చి మీ మాటలకు వినిపింపజేయడానికి నాకు మరొక అవకాశాన్ని అనుగ్రహించమని, మరి ముఖ్యంగా ఇక కూడినటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని, వాళ్ళ కుటుంబాలు ఇంకా ఉన్నతమైన స్థితిలో ఉండడానికి సహాయం దయచేయమని, మరి ముఖ్యంగా సేవకుని సేవకురాలని వాళ్ళకి ఇచ్చిన కుటుంబాన్ని కూడా 60 100 ఫలించి అభివృద్ధి పరచమని, సేవా పరిచర్యలు ఇంకా బలమైన సాధకులుగా వాడుకోమని యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. అందరికీ వందనాలు.